ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క మాటలో మన విశ్వాస జీవితాన్ని నడిపించడానికి ఆయన ఏర్పరచుకున్నటువంటి ప్రతి పద్ధతిని కూడా మనం గుర్తు చేసుకుంటూ ముందుకు వెళ్ళటానికి స్థిరపరచబడదాం. మనము నేర్చుకుంటున్నటువంటి ఒక అంశాన్ని గుర్తు చేసుకుందాం. వాక్యానుసారమైన జీవితం జీవించాలి అని ఒక తపనతో ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయము 24వ వచనాన్ని మనం ధ్యానం చేయటం మొదలుపెట్టాం. చూద్దాం. ఎఫ్సి పత్రిక 4వ అధ్యాయం 24వ వచనం. నీతియు యథార్థమైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. అసలు నవీన స్వభావం, దేవుని పోలికగా సృజించబడిన ఆ మంచి, ఆ కొత్త, ఆ నూతన, నవీన ఆ స్వభావాన్ని ధరించుకోవాలి. ఇక్కడ రూపాన్ని కాదు కావాల్సింది, దేవునికి ఏర్పాటు చేసింది ఏంటి? స్వభావము కావాలి. ఆ స్వభావాన్ని ధరించుకోవాలి అని, ఎలాంటి స్వభావానికి దేవుని యొక్క వాక్యంతో మలుచుకోవాలి అని ప్రయత్నం మొదలుపెట్టి, దానిలో మనం మొట్టమొదటిగా లోక మర్యాదలను వెంబడించకుండా సజీవ యాగంగా మన శరీరాన్ని ఏం చేయాలట? సమర్పించుకోమని మన వాక్యంలో చదువుకున్నాం. రోమపత్రిక 12వ అధ్యాయంలో ఈ వచనాన్ని మనము 24వ తారీఖు 12వ నెల 2023వ సంవత్సరం ప్రారంభించాం. 24/12/23 అంటే డిసెంబర్ నెలలో క్రిస్మస్ ముందు వారం. అప్పటి నుంచి మనం మాట్లాడుకుంటూ ఇప్పుడు ఎన్నో నెలకు వచ్చాం? ఇంకా అవ్వలే. దాని గురించినటువంటి లోతైన ధ్యానంలోనే మనం ఉన్నాం. అయితే ఈ మాటలో మొట్టమొదట మనం ఏం నేర్చుకున్నాం? శరీరము సజీవయాగంగా అప్పగించేస్తే ఎలా ఉంటుంది అని ప్రశ్నించుకుంటే, శరీరాన్ని అప్పగించుకునేటప్పుడు మొట్టమొదటిగా శరీరానికి ఉండేటువంటి ఉత్సాహాలను ఎలా ఆపుకోవాలి అని నేర్చుకున్నాం. తరువాత శరీర ఆనందాలను ఎలా కంట్రోల్ చేయాలి నేర్చుకున్నాం. శరీర సంతోషాలను ఎలా అదుపు చేయాలి నేర్చుకున్నాం. 4వ భాగంగా శరీరం యొక్క ప్రయోజనకరమైన జీవితం, అంటే శరీరాన్ని దేవుని కొరకు ప్రయోజనకరంగా ఎలా అప్పగించుకోవాలి అనేటువంటి విషయంలో చాలా గంటలు మనం నేర్చుకున్నాం. దానిలో మనం నేర్చుకున్న అంశాన్ని ఒకసారి గుర్తు చేసుకుంటే, అంటే బాడీని దేవునికి ఎలా ఇచ్చేసుకోవాలి దేవుని రాజ్యం కొరకు అని అంటే, మొదటిగా దేవుని ఇష్టం కోసం నా స్వంతాన్ని కోల్పోవాలి, దేవుని కోరికల కోసం నా కోరికల్ని మార్చుకోవాలి, దేవుని యొక్క చిత్తం కోసం నా సొంతాన్ని వదులుకోవాలి, దేవుని ఆలోచన కోసం నా అభిప్రాయాల్ని కోల్పోవాలి, దేవుని సంతోషం కోసం నా బలాల్ని సంతోషాన్ని వదులుకోవాలి, దేవుని ఆనందం కోసం నా హృదయాన్ని మార్చుకోగలగాలి, దేవుని అభీష్టం కోసం నన్ను నేను నల్లగొట్టుకోవాలి, దేవుని యొక్క ప్రణాళికల కోసం నా స్వప్రయోజనాల్ని మానుకోవాలి, దేవుని అవసరం కోసం నా ప్రాణాన్ని పంచుకోవాలి, దేవుని రాజ్యం కోసం నా జీవితాన్ని నేనేం చేసుకోవాలి? ఇచ్చేసుకోవాలి. ఇన్ని విషయాలు మనం కూలంకుషంగా నేర్చుకున్నాం. ఈ గడిచిన వారంలో ముగించుకున్నటువంటి ఆ మాట, దేవుని యొక్క రాజ్యం కోసం నా శరీరాన్ని సంతోషంగా ఇచ్చుకోవటం అనే దగ్గర దాన్ని దేవుని యొక్క వాక్యంలో కంప్లీట్గా అసలు ఎలా దేవుని కోసం నన్ను వదులుకోవాలి అనేది చర్చించుకున్నాం. ఇప్పుడు మరొక ప్రత్యక్షతలోకి వెళ్దాం. అంటే దేవుని యొక్క ఆ సహవాసం యొక్క ప్రయోజనకరమైన జీవితంలోనికి వెళ్ళాలి అని అంటే ఎలా ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకుంటూ ఈ మాటను చూస్తున్నాం. 8వ విషయానికి వస్తాం. చెక్. ఓకే. సహవాసం యొక్క ప్రయాస. 8వ విషయం ఏంటి? సహవాసం యొక్క ప్రయాస. అంటే ఫెలోషిప్ అంటే నిజంగా నీకు దేవుని సన్నిధి అనేటువంటి పదం, దేవుని యొక్క సహవాసం అనే పదం, దేవుని సంఘంలో కూర్చోబడుట అనేటువంటి పదం నీకు నిజమైనటువంటి ఎంత ఆసక్తి ఉందో దేవుని వాక్యములో దాని గురించినటువంటి వివరం మనం తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. అసలు ఎలాగ దేవుని సహవాసం కొరకు మనము పిలువబడ్డాం, ఎందుకొరకు దానిలోకి రావాలి, ఆ వస్తే ఏం జరుగుద్ది, దాని గురించి నీకు నాకు దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది, అసలు నిజంగా ఆ ఆసక్తి మనకి ఎంతమందికి ఉంది, ఎలాంటి పరిస్థితుల్లో ఆ సహవాసానికి మనం చేరాలి అనేటువంటి విషయంపై వివరంగా వాక్యాన్ని బట్టి మన జీవితంలో దాని గురించినటువంటి ఆసక్తి ఉందా లేదా అనేది మనం తెలుసుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 24-25 వచనాలు. Hebrews 10:24-25. కొందరు మానుకొనుచున్నట్టుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవలెనని ఆలోచింతుము. సమయము దొరుకుట కొలది అలా చెయ్యాలా మానేయాలా? ఎలా చేయాలి? ఆ వచనాన్ని మనం కొంచెం జాగ్రత్తగా పరిశీలిస్తే మనం చెయ్యటం లేనటువంటి పనులు హెచ్చరికలుగా మనకు కనపడతాయి.
ఆ, సమాజంగా కూడుకొనుట మొదట ఏం చేయొద్దు, మానద్దు. ఒకరినొకడు హెచ్చరించుచు ఉమ్, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయించు. ఒకరినొకరు ఏం చేసుకోవటానికి హెచ్చరించు, అసలు మానద్దు. వస్తే ఖచ్చితంగా ఒకరినొకరు ఏం చేసుకోవాలి, హెచ్చరించు. హెచ్చరించుకోండి. ఆ దినం సమీపించడం మీరు చూచిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయి. మరి ఎక్కువగా కూడుకుంటూ హెచ్చరించుకోండి. ప్రేమ చూపుటకును ప్రేమ చూపించుకోవడానికి, సత్కార్యములు మంచి చేయుటకును కార్యాలు చేయటకు ఒకరినొకరు ఏం చేసుకోవాలి. పురుగొల్పవలెను. ఇది సంఘము లేక సహవాసంలోనికి కూడుకునేటువంటి ప్రతి క్రైస్తవుడు చేయవలసినటువంటి నిత్యాసక్తి. ఇట్స్ అ రియల్ కమిషన్. ఈ పనిని మనం చెయ్యటానికి ఎంత తీవ్రంగా, ఎంత ఎక్కువగా మనం దానిలో పనిచేస్తామో అంత సీరియస్గా ఆ పనికి మనం చేస్తున్నామో లేదో అనేది మనల్ని పరీక్షించుకోవాలి అనేటువంటిది ఇక్కడ వచ్చిన మనం చెప్తుంది. కొందరు మానుకొనుచున్నట్లుగానే పదం ఉంది, చూసారు అక్కడ. అంటే ఏం చేస్తారు కొంతమందికి? మానేస్తారు. ఎందుకు మానేస్తారు? అంత అవసరం లేదనిపిస్తుంది. ఒకటి, వాళ్ళు హెచ్చరించబడతారేమోనని. రెండు, వారు ప్రోత్సహించబడతారేమోనని, పురుగొల్పబడతారేమోనని. మూడు, వాళ్ళని ఎవడైనా కరెక్ట్ చేసేస్తాడేమోనని. లేకపోతే దీనికన్నా ఇంకెక్కువ ఇంపార్టెన్స్ ఇంక దేనికైనా ఉండొచ్చు. సహవాసానికి కూడుకోవటం కంటే, ప్రభు దగ్గరికి రావడం కంటే విలువైనదిగా ఏదైనా ఎంపిక చేయబడి ఉంటే దాని మీద వారికి అత్యధికమైన ఆసక్తిని బట్టి దీన్ని చులకనగాను, తక్కువగాను, ప్రయారిటైజ్డ్గాను మనం చూస్తుంటాం. కొన్ని ప్రొఫెషన్స్ ఉంటాయి. ఆ ప్రొఫెషన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా రేపు ఎలక్షన్స్ ఉన్నాయి. ఇవాళ మందిరానికి రావడానికి అవకాశం లేదు. ఎందుకు? మార్నింగ్ 8 o'clockకి వాళ్ళు సండే మార్నింగ్ రిపోర్ట్ చేయాలి. సో వాళ్ళు ఈరోజు చర్చికి వెళ్ళడానికి అవకాశం లేదు. వాళ్ళకి ఇవ్వబడినటువంటి వస్తువులు ప్రభుత్వ ప్రాపర్టీ, వాళ్ళు కంప్లీట్గా కేర్ టేక్ చేయాలి దాన్ని. సో వాళ్ళు దాంతోనే ఉండాలి. అలాగని పక్కనే చర్చ్ ఉందని వెళ్ళిపోతామని అంటే వాళ్ళని చార్జ్ చేస్తారు, వాళ్ళ మీద మెమో ఇస్తారు. అలా కుదరదు. సో ఇక్కడ ప్రయారిటైజేషన్స్లో ప్రభుత్వ సంబంధమైన అనే అధికారానికి తప్ప ఇక ఏదేనికైనా నీకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేలాగా ఉండి ఫెలోషిప్ గనక నువ్వు దూరం అయితే చాలా ప్రమాదమే. ఇక్కడ మీరు అడగచ్చు, ఆరోగ్యం సాధ్యాసాధ్యాలు మీరు పట్టించుకోరా అని. ఖచ్చితంగా నీ ఆరోగ్యం కన్సిడర్ చేస్తాం. బలంగా ఉన్నప్పుడు ఎవడైనా వెళ్తాడు, బలహీనంగా ఉన్నప్పుడు ఇంకా దేవుని దగ్గర రావాలి. ఏమంటారు? కాదా? అక్కడికి వెళ్ళి నాకు దగ్గుతూ ఉంటే మీకు ఇబ్బంది కదా, కరోనా అయితే రావద్దన్నారు కదా. నిబంధన ఉంటే మానే, ఇప్పుడు నిబంధన లేదుగా కదా. సో బలహీనత, బలం అనేది నీ మైండ్కి నువ్వు చెప్పుకునే కారణాలు బట్టి ఉంటాయి. ఇక్కడ దేవుని వాక్యం నీ జీవితంలో వాక్యానుసారమైన జీవితం కొరకు వచ్చినప్పుడు, వాక్యంలో ఈ కమాండ్ ఉన్నప్పుడు ఆ వాక్యానికి నా జీవితం నేను ఎంత ఎక్కువగా ఇష్టపడుతున్నానో ఆ రకమైన స్థాయి సిద్ధపాటుకు నన్ను నేను లోబరుచుకోవటం నాకు ఇంపార్టెంట్. దట్ ఈజ్ ప్రయారిటీ. ఇప్పుడు ఆ ప్రయారిటీస్ ఎలా ఉంటాయో ఒకసారి ఆలోచన చేద్దాం. నేను మీకు కొన్ని పాయింట్స్ చెప్పి తర్వాత అసలు సంఘం తాలూకా చరిత్ర ఏంటో, మీకు చర్చ్ యొక్క హిస్టరీ కొన్ని విషయాల్ని మీకు ప్రస్ఫుటిస్తాను. మొట్టమొదటిగా ఎక్కువ సార్లు మనం కూడుకోవటానికి ప్రయత్నం చేయాలంట. మరి ఎక్కువగా అలా అన్నాడు కదా. ఆ సమయము చూచుట మీరు చూచిన కొలది. ఆ సమయం అంటే ఏ సమయం అనుకుంటున్నారు? ఏ సంఘానికి అధికారిగా ఉన్నటువంటి క్రీస్తు నియమించాడో ఆ సంఘాన్ని సిద్ధపరచుకుని తీసుకుని వెళ్ళిపోవటానికి యేసుప్రభు రాకడ సూచనలు జరుగుతునేటప్పుడు మనం త్వరగా ఎక్కువగా దాన్ని చేయాలన్నది దేవుని యొక్క ఆలోచన. లాస్ట్ వీక్ మీరు వీడియోలో చూస్తుంటారు, సువార్త చెబుతున్నటువంటి ఇద్దరు యవ్వనస్తుల్ని వారు బహిరంగంగా ముఖం మీద కొట్టడం, చేతులతో గుద్దటం, తన్నటం, బాగా ఈడ్చి ఇబ్బంది పెట్టడం మీరు చూశారు. మనం వీడియోస్లో ఆల్మోస్ట్ క్రిస్టియన్ చూడకుండా ఉండేవాడు అన్ని సర్క్యులేషన్స్ మనం చేశారు. నేను కూడా దాన్ని షేర్ చేసినట్టు చాలామంది అడిగారు. ఆ ఇన్ఫర్మేషన్ నాకు రాలేదు, ఎవరు ఏంటి అనేది. నేను కూడా నా సోర్సెస్ అన్ని ప్రయత్నం చేసినా దొరకలేదు. ఈరోజు మీరు మరొక వీడియో కూడా చూస్తుంటారు. హైదరాబాద్లో సండే స్కూల్ పరిచర్య ఈ VBS క్యాంప్ స్టార్ట్ చేస్తే ఆ ప్రదేశంలోనికి కొంతమంది RSS జెండాలు వేసుకుని, బీజేపీ జెండాలు వేసుకుని వచ్చి, ఇంత చిన్నపిల్లలకి మీరు మతం మార్చేస్తారా, పోనీ మీ ఇంటి దగ్గర చెప్పుకోండి, మీరు ఇల్లీగల్గా చేస్తున్నారు ఈ పని అని చెప్పి ఆ క్యాంప్లో ఉన్న వాళ్ళందరినీ చెదరగొట్టేశారు. VBS క్యాంప్ ఎక్కడ చేస్తాం? చర్చ్ ప్రెమిసెస్లో చేస్తాం. చర్చ్ ప్రెమిసెస్లో చిన్నపిల్లలకి క్యాంప్ పెట్టకూడదు అన్నది మరి వాళ్ళకి ఏ నిబంధన ఉందో తెలియదు, వాళ్ళు వచ్చి ఇవాళ అడ్డుపెట్టారు. సో ఆటోమేటిక్గా క్రీస్తు యొక్క రాజ్యము ప్రకటించబడే ప్రదేశాలు, అవకాశాలు ఏమవుతుంటాయి స్లోగా. ఇప్పుడు ఆ దినం సమీపించడానికి చూస్తున్నామా లేదా? ఇప్పుడు మనం ఏం చేయాలి? మరి ఎక్కువగా చేయాలా, వాళ్ళు వస్తారని మానేయాలా? మాట్లాడరా? చేసుకోవాలని ఉంది. సో ఎక్కువగా అంటే ఎందుకు వచ్చిన గొడవలో? మన భక్తి మనం ఇంట్లో చేసుకుంటే పోలే, మన దేవుడికి మనకు తెలియదా? మరి మొదటి సంఘానికి ఆ విషయం తెలియదా? మరి వాళ్ళు ఎందుకు అలా విస్తరించి చెదిరి కొట్టబడి, తిట్టబడి, బాధపడి, కోయబడి, హింసించబడి, చంపబడి అంత చేసినా వాళ్ళు సంఘం ఎందుకు విస్తరించింది?
క్రీస్తుని ప్రకటించడానికి కొన్ని మార్గాల్లోనే ఆ మార్గాలలో సంఘం మీద శ్రమ విస్తరించడం అనేది సర్వసాధారణమైన పరిచర్య. సో ఇప్పుడు అది జరుగుతుంది. ఇప్పుడు మరి ఎక్కువ సార్లు ఎక్కువ సమయం హెచ్చరించబడటానికి ఇష్టపడాలి. ఎంతమందికి ఇష్టం? దేవుని మందిరంలోకి వచ్చి ఈ రోజంతా మమ్మల్ని బుద్ధి చెప్పండి అని ఎవడన్నా ఉంటాడా? మమ్మల్ని తిట్టండి సార్, తప్పులన్నీ సరిచేయండి సార్, మేము ఎక్కడెక్కడ చండాలంగా ఉన్నామో, ఎక్కడెక్కడ అయిష్టంగా ఉన్నామో, ఎక్కడెక్కడ నచ్చట్లేదో, దేవునికి ఇష్టం లేని ప్రదేశంలో మమ్మల్ని సరిచేయండి అని అంటే ఎంతమంది కూర్చోడానికి ఇష్టపడతారు? బాధగా ఉంటుందా, సంతోషంగా ఉంటుందా కరెక్ట్ చేయడం అంటే? ఇక్కడ ఏముంది? ఒకరినొకరు పురుగొల్పుకోవాలి, ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. హెచ్చరిక దిశగా నిన్ను పురుగొల్పుకోవాల్సిన పద్ధతి వేరు, మనుషుల్ని రెచ్చగొట్టుకునేలాగా పురుగొల్పడం వేరు. నువ్వు బాగా డ్యాన్స్ వేస్తావు, ఇది పురుగొల్పడం. దేనికి? లోకానుసారమైన పనులు చేయించడానికి. కానీ ఆత్మానుసారమైన పని చేయించడానికి కదా ఇక్కడ చేయాల్సిన పని. ఎక్కువ సార్లు అని అంటే మనకి ఎక్కువ మంది ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు పని చేసుకోవటం, ఇలాంటి చిన్న చిన్న పనుల మధ్యలో ఇరుక్కుపోవడం వల్ల ఈ ప్రదేశాల్లో మనుషులందరూ ఒక రకమైన బందీలుగా ఉంటారు. ఏంటంటే టైం బౌండ్, అట్ ద సేమ్ టైం వీక్లీ వాళ్ళకు ఉన్నటువంటి పని గంటలు, జాబ్ సెన్స్. ఈ టైమ్స్లో మార్నింగ్ 9 o'clock వెళ్తే సాయంత్రం 5 o'clock రావటం, 8 o'clock వెళ్తే 6 o'clock రావటం, దర్ ఇస్ సమ్ బాండ్స్ ఉంటాయి టైమ్స్. ఈ టైంలో మనం ప్రేయర్ ఫెలోషిప్ ఎప్పుడు పెట్టుకోగలుగుతాం? పోనీ రాత్రి పెట్టుకుందామంటే పగలల్లా పనిచేసి అలసిపోయి రాత్రి రావడం కష్టమవుతుంది. అట్లా అని పగలేమన్నా పనికి వెళ్దాము అని అంటే పిల్లలు స్కూల్కి నుంచి వచ్చేస్తారు, డ్యూటీల టైమింగ్స్ ఉంటాయి, లేకపోతే ఇంట్లో పని, ఏదో ఒక యాక్టివ్ వర్క్. దేవుని సమాజంగా, దేవుని సంఘంగా కూడుకొనుట ఎంత ప్రాముఖ్యత అని నీకు తెలిసినప్పుడు ఆ ప్రాముఖ్యత దిశగా మనకున్నటువంటి అవకాశాలను మనము రిస్ట్రిక్ట్ చేసుకుని లేక విశాలపరుచుకుని ఎక్స్టెండ్ చేసుకుని మనం ఆ ప్రయారిటీకి ఇంపార్టెన్స్ ఇస్తున్నామా, లేక ఆ ప్రయారిటీని తప్పించుకోవడానికి మనం ఇంకేమైనా బిజీ షెడ్యూల్ చేసుకుంటున్నామా చూసుకోండి. ఎక్కువ సార్లు ఎక్కువ సమయం హెచ్చరించబడడం, ఎక్కువ సమయం హెచ్చరించబడటానికి దాని గురించినటువంటి ఆలోచన మనం కలిగి ఉండడం, ఎంత ఎక్కువగా మనం చేయగలుగుతామనేది ప్రయత్నించేద్దాం. రెండోది, ఎక్కువ సందర్భాల్లో ప్రేమ చూపించటానికి ఆ ఫెలోషిప్ని ఉపయోగించాలి. నేను ఎక్కడికి వెళ్ళానో, ఏ ప్రదేశంలో వెళ్ళానో, ఏ మనుషుల దగ్గరికి వెళ్ళానో ఎక్కువ సార్లు నేను ప్రేమ చూపించటానికి దాన్ని ఏం చేయాలి? నేను వినియోగించాలి. నా ఫెలోషిప్లో నా ప్రెజెన్స్ అంతా ఎందుకోనంటే ఎంత ఎక్స్టెండెడ్ ఆఫ్ మై లవ్ అండ్ ఎఫెక్షన్ చూపించగలనో అదే నేను ప్రయత్నం చేయాలి. ఒకసారి మా సండే స్కూల్లో పిల్లలు ఒక చెయ్యకూడని పని పిల్లలు ఒక నలుగురు కలిసి చేశారు. అది ఆ వయసులో ఆ పిల్లలు ఆ పని చేయటం మనం ఎవరూ ఊహించినటువంటి పని. వెంటనే ఆ సండే స్కూల్ టీచర్ గారు ఆ పిల్లల నలుగురిని మోకాళ్ళు వేయించారు. కారిడార్లో మోకాళ్ళు వేయించి ఒకడు బాగా వీళ్ళందరికీ లీడర్ ఎవడైతున్నాడో ఆడి చేతులు కూడా పైకెత్తిచ్చారు. చేతిలో కర్ర పెట్టి నువ్వు అలా పట్టుకుని ఉండరా అన్నారు. నుంచునుంటే ఆ టీచర్ గారేమో దేవుడు ఎంతో ప్రేమించేవాడు అనే వాక్యం చెప్తున్నారు లోపల. పిల్లలు బయట ఏమవుతున్నారు? ఆ ప్రేమను అనుభవిస్తున్నారు. ఏ ప్రేమని? దైవికమైన ప్రేమ, శారీరకమైన శిక్షా ప్రేమ ఇక్కడ అనుభవిస్తున్నారు. నేను ఆ కారిడార్లోకి వచ్చాను. వచ్చేటోడికి దేంటికి నలుగురు ఉన్నారు ఇక్కడ. ఆయన చూడగా నాకు అర్థమైంది, ఈడు మరి చిత్రం నెంబర్ 1, ఈడేదో చేసి ఉంటాడు, ఈడు దొరుకుంటాడు, ఈడితో ఈ నలుగురిని పనిష్మెంట్ అని. అక్కడికి వెళ్ళి నుంచునేటప్పటికి ఎంత ప్రేమిస్తాడంటే అంటుంది ఆవిడ. ఇప్పుడు అంత ప్రేమ గురించి లోపల ప్రకటిస్తున్న ప్రేమ బయటికి ఆవిడలో నుంచి రాలేదు, గదిలోంచి బయటికి వెళ్ళలేదు. వాళ్ళకి శిక్ష పడిపోయింది. నేను ఒక నిమిషం టీచర్ గారి దగ్గరికి వెళ్ళి ఆపాను. మేడం ఒక్క నిమిషం అంటే, ఏంటి సార్, ఏంటి ఇలా వచ్చారా? వీళ్ళు ఏంటండి బయట ఉన్నారు అనంటే, వీళ్ళు ఏం చేశారో మీకు తెలీదా అని. అదే దేవుని ప్రేమ అంటున్నారు లోపల. అదేదో కొంచెం వీళ్ళకి పంచితే లోపల కూర్చోబెట్టండి, లేదంటే ఆ నుంచోబెట్టి పాఠం చెప్పండి. శిక్షించి ప్రేమ గురించి మీరు లోపల చెప్తే వీడికి ఆ శిక్ష గుర్తుంటుంది, ప్రేమ గుర్తుండదు కదా అన్నారు. అంటే ఆవిడేమో అలాగంటారా, రండిరా లోపల రండిరా, చేపట్టండి అని 4 దెబ్బలు వేసింది. ఇదేంటి బెత్తం కొట్టేసింది సడన్గాను. నేనేమో అనవసరంగా వాళ్ళు మోకాళ్ళేసి బయట ఉన్న బాగును, కాసేపు వాళ్ళు కూర్చుండ్రు, లెగుద్దురు, ఏదో చేదురు, నా దెబ్బలు తినిపించాను అని నాకు బాధ వచ్చేసింది. వచ్చి సరే నేనేం అనలేదు, లోపలికి వెళ్ళి కూర్చోండి. ఆ పిల్లలు కూడా పెద్దగా ఏడవలేదులేండి, కంఫర్ట్ అయ్యారు. నేను బయటకు వచ్చిన తర్వాత టీచర్ గారిని ఆ క్లాస్ అయిన తర్వాత ఆవిడ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. మేడం, మీరు కొట్టడం యొక్క ఉద్దేశం, పనిష్ చేయడం యొక్క ఉద్దేశం ప్రేమ చూపించడమా, సరిదిద్దడమా? ఏమై ఉంది? నువ్వు సెక్యులర్ స్కూల్లో, సెక్యులర్ క్లాస్లో, ట్యూషన్లో చేస్తుంటే నేను నిన్నేమన్నావు, ఎందుకంటే నువ్వు క్రమశిక్షణ దిద్దాల్సిన దానివి నువ్వు. కానీ ఇప్పుడు నువ్వు చేసావు కాబట్టి నేను ఖచ్చితంగా నేను ఈ విషయంలో అబ్జెక్ట్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ ప్రేమ కలిగిన దేవుడు
తనను తాను శిక్షించుకొనుట ద్వారా ప్రజల యొక్క శిక్షను విమోచించాడు. ఇప్పుడు ఆ పిల్లోడు తప్పు చేస్తే నువ్వు పనిష్మెంట్ వేసుకుని ఉండుంటే నేను సంతోషించేవాడిని. టీచర్గా నువ్వు దెబ్బలు తినుంటే, నువ్వు వాళ్ళ విషయంలో ఒక ఇబ్బంది పడుంటే నిజంగా నీ పిల్లలు ఇంకెప్పుడు తప్పు చేయకుండా మారుమనసు పొంది ఉండేవాళ్ళు. చిన్నపిల్లలని తెలిసి తప్పు చేస్తున్నారని తెలిసి వాళ్ళు చేస్తున్నటువంటి ఆ పనిని మరొక విషయంలో మనం ఏం చేయలేకపోయామో అనేటువంటి విషయం మనకి చాలా నష్టాన్ని కలిగిస్తూ ఉంది. ఈ విషయం నేను అర్థం చేసుకున్న తర్వాత ఆమెకు నేను చెప్పేటప్పుడు ఆమె ఏడ్చింది, తప్పు చేశాను బాబు అనేసి. మరుసటి వారం మీరు వాళ్ళకి క్షమాపణ అడగండి అన్నాను. సరే, ఆ విషయం పక్కకు పెడదాం. ఈరోజు నేను నిజంగా ప్రేమ చూపించటానికి నేను సహవాసంకి వెళ్తున్నానా, లేక నా ముఖం పాస్టర్ గారికి చూపించి వెళ్ళిపోవడానికి వెళ్తున్నానా? ఫెలోషిప్కి, చర్చ్కి, మనం చర్చ్కి వచ్చాం కదా, ఈ చర్చ్లో మన ఫెలోషిప్లో మన సహవాసం మనం చూపించి నా ప్రేమను చూపడానికి వస్తానా, లేకపోతే నేను అటెండెన్స్ వేసుకుని వెళ్ళిపోతానికి వస్తాంటానా? జనరల్గా మనం ఏం చేస్తుంటాం? మనకున్న కాన్సెప్ట్ ఏంటి? చర్చ్కి ఎందుకు వెళ్తున్నారు అంటే ఏం చెప్తారు? వాక్యం వినడానికి, నెంబర్ 2 ఆరాధించడానికి, నెంబర్ 3 పాటలు పాడడానికి, నెంబర్ 4 కానుకలు ఇవ్వడానికి, నెంబర్ 5 మనోళ్ళందరినీ కలుసుకోవడానికి. మనోళ్ళంటే అదే ఫెలోషిప్, అవన్నీ చేయటానికి, ఇంకా ఏదో పని చేయటానికి మనందరం యాడ్ అవుతుంటాం, అంతే కదా? నిజంగా ప్రేమ చూపించుకునేంత ఫెలోషిప్ ఉందా? అంత హ్యాపీనెస్ ఉందా? ఒకవేళ అది జరగాలంటే ఏం చేయాలో తెలుసా? మీరు ఏం వండుకున్నారో అవి వండుకుని తెచ్చుకోవాలి. రియల్ ఫ్యాక్ట్ చెప్తున్నా. వచ్చేసి అందరూ కూర్చుని ఓ ప్రదేశంలో అందరూ ఏర్పాటు చేసుకుని అందరూ పాటలు పాడుతూ జాయల్గా సంతోషంగా ఆరాధిస్తూ దేవుడు ఇలా చేశాడు అలా చేశాడు అందరూ మాట్లాడేసుకుంటూ, ఇది అటెన్షన్ ప్లీజ్, డిసిప్లాన్ అలాంటివి ఏమి ఉండవు అక్కడ. సో అందరూ ఒక క్రమంలోకి వచ్చి అందరూ ఒకే రకమైన సమాధానంగా నిలబడి ప్రభు చేసిన కార్యాలను మహింపరిచి కొద్ది సమయం దేవుని యొక్క మాటల నుంచి కొన్ని విషయాలను అర్థం చేసుకొని ఒకరినొకరు ధ్యానించుకుని కొంచెం చక్కగా మాట్లాడుకుని, ఆ తర్వాత ఎవరైనా తప్పులు చేస్తే అలా కాదు ఇలాగా అని మనం చెప్పుకుని, ఎవరికైనా ప్రాబ్లం వస్తే దాని సొల్యూషన్ అక్కడ అందరి మధ్యలో మాట్లాడుకుని దేవుని మాటను బట్టి మనం ఇలా చేద్దామని కొన్ని నిర్ణయాలు తీసుకుని ప్రార్థన చేసుకుని ప్రభువుని మహింపరిచి తీసుకొచ్చింది అందరూ తలా కొంత అవసరం ఉంటే పంచుకుంటారు, లేకపోతే ఆల్దాలు తింటారు, నచ్చింది. అందరూ కూర్చుని భోజనం చేసి కొద్దిసేపు వారు మాట్లాడుకుని ఫెలోషిప్ చేసి ఆ ప్లేస్ నుంచి వెళ్ళాలి. ఇలా ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు చేయమన్నది ఇప్పుడు మనం చదువుతున్న వాక్యం యొక్క అర్థభావంగా మనకు కనపడుతుంది. ఆ రోజుల్లో అందరికీ ఏ పని లేదేమో ఇది తప్ప. ఇప్పుడు అలా కాదు. ఎవడి కాడు జీవనభృతి కావాలి, ఎవడి కాడు పోషణ పొందాలి, ఎవరి కారు కుటుంబాన్ని నడిపించుకోవాల్సిన బాధ్యతలు ఉన్నాయి. కాబట్టి మనకి ఇంత ఫెలోషిప్ చేసే స్కోపు లేదు. కాబట్టి మనం ఏం చేస్తాం? 6 దినాలు దేవునివి ఒక దినం దేవుని, 6 దినాలు నీవి ఒక దినం దేవుని అని తెలిసిన ఆ ఒక దినము దేవుని సన్నిధిలోకి వచ్చి గడపాలి అని అంటే రోజు దినమునేమో షార్ట్ చేసి డేకి తెచ్చేసుకున్నాం, ఆ డేనేమో తీసుకొచ్చి అవర్స్కి తెచ్చేసాం, అవర్స్నేమో తీసుకొచ్చి పాస్టర్లు ఎంత బిజీ అయిపోయారంటే ఒకే రోజు 6 ఆరాధనలు 5 ఆరాధనలు కూడా చేస్తున్నారు. సో దానివల్ల ఏమైంది? 1 అవర్ 2 అవర్స్ మధ్యలోకి లిమిట్ చేసేసుకున్నాం. దానికి మించి ఫెలోషిప్ చేసేంత సమాసం ఎక్కడుంది? ఒకవేళ పొరపాటు మనం తీసుకొచ్చేవరే బాబు మనందరం చక్కగా కమ్యూనియన్ తీసుకున్నట్టు భోజనం ప్రభు బలు చేస్తూ అందరూ మాట్లాడుకుని కాసేపు జాయిగా రందా అంటే చీటీకి పాట కడతావు వదినే, ఈ ఆమె సామాన్లు కొంటావో తమ్ముడు, అలా వ్యాపారం ఉంది అది పెడతావా, పెట్టుబడి పెడతావా, ఓ 2 రూపాయలకి ప్రామిసరీ నోట్ రాస్తా నాకు 1,00,000 ఇప్పిస్తావా, ఇవి మొత్తానికి చర్చేమో ఆర్థిక శాలగా మారిపోయింది. ఏ శాలనైతే బలలో తిరగేశాడో ఇప్పుడు అదే పరిస్థితి. పాస్టర్లకి చర్చికి జరిగిన సంబంధం ఏంటంటే ఉత్తర లావాదేవీలే మిగిలే, డబ్బులే మిగిలే లాస్ట్కి. ఏ ప్రాబ్లమ్స్ ఇప్పుడు చర్చ్ అంతా. ఇలాంటి రకరకాల లోక సంబంధమైన విషయాలన్నీ అక్కడ తీసుకొచ్చేసి దైవ సంబంధమైన విషయాలపై ఏమాత్రం సంబంధం లేకుండా దానిని పాడు చేసి పడేస్తాం. మరి నిజంగా నీ ఫెలోషిప్లోకి వెళ్ళడం ప్రేమ చూపుటకు సత్కార్యాలు చేయడానికి పురుగులు పడడానికే కదా వెళ్ళాలి. ఎక్కడ చేస్తున్నావు? ఎందుకు చేయలేకపోతున్నావు? ఎందుకు ఆ బలహీనమైన పరిస్థితులకు మనం లోబడిపోతున్నాం? ఆలోచిద్దాం. 3వ విషయం చెప్తున్నాను. ఎప్పుడైనా ఎక్కువ సందర్భాలు ప్రేమ చూపించడానికి నువ్వు వినియోగించడం ప్రారంభిస్తే నువ్వు ఎలా చేయాలో తెలుసా అండి? పట్టుదలగా చేయాలి ఆ పని. ప్రేమ చూపించడానికి ఇష్టంగా చేయాలి, నష్టమైనా చేయాలి, ప్రేమగానే చేయాలి. ఎంతలాగా చేయాలంటే పట్టుదలగా చేయాలి ఆ పని. ప్రేమ చూపించుటకు పట్టుదలగా చేయాలి. అసలు దేవుని ప్రేమను ఎలాగ నేను చూపించుకోవాలి ఈ వారం అనే దానికే వెళ్ళాలి. అందుకే ఈ ప్రేమ చూపించుకున్నటువంటి పట్టుదలలో ప్రమాదం ఎక్కడొచ్చింది అంటే బహుమతి దగ్గర ఆగింది, గిఫ్ట్ దగ్గర ఆగిపోయింది. బహుమతి ఏం చేయడం ప్రారంభించిందంటే
మీరు బాగా నన్ను ప్రేమించారు అనుకోండి, మీరు పాస్టర్ గారికి ఏం తేవాలి? కానుక, లేకపోతే బహుమతి తేవాలి, ఏదో గిఫ్ట్ ఇవ్వడం. ఇప్పుడు నేను మీ అందరికీ గిఫ్ట్లు ఇవ్వడం న్యాయమా? మీరందరూ నాకు ఇవ్వడం న్యాయమా? లాజిక్. మీరందరూ తల గుప్పుడు వేసుకుంటే నాకు బోల్డ్ వస్తుంది. ఇప్పుడు నేను గుప్పులు ఇప్పితే నాదంతా ఖాళీ అయిపోద్ది. సో అందరికీ ఇప్పుడు ప్రేమ చూపించేటప్పటికి ప్రేమ కానుక అన్నాను అనుకో, అప్పుడు సచ్చినండి మీరే తెచ్చి ఏం చేస్తారు? మీకు తెచ్చి నాకు ఇస్తారు. ఇప్పుడు నన్ను దీవించుతున్నారా, సంఘములో ఉన్న అందరినీ దీవించాలా? ప్రేమ చూపుట పాస్టర్ మీద ప్రేమ చూపించాలా, సంఘం మీద ప్రేమ చూపించాలా? సంఘం మీద ప్రేమ చూపించాలంటే అది సమిష్టిగా జరగాలి. అది నాయకత్వం కింద జరగకూడదు, ప్రజలకి మధ్యలో జరగకూడదు, ఇష్టానుసారం జరగకూడదు, కోరికను బట్టి జరగకూడదు. అందరం కలిసి పంచుకునేటువంటి అభిప్రాయానికి మనం చేయగలగాలి. అలాంటి పట్టుదలగా చేయాల్సినటువంటి పని మన జీవితంలో ఎంతవరకు చేయగలుగుతుందో పరీక్షించుకుందాం. అయితే మరి ఎక్కువగా అలా చేసే ప్రతిసారి ఏమవుద్దంటే, నీ లాభము నష్టం కలిగినా కూడా నువ్వు ఫెలోషిప్ దగ్గరికి వెళ్తావా? సహవాసం కోసం ఇంపార్టెన్స్ ఇస్తావా? మేబీ నీకు నష్టం కలగచ్చు, నీ లాభము అంటే నువ్వు అనుకుంటున్నట్లు ఫెలోషిప్కి వెళ్తే నాకు 4 గంటలు బిజినెస్ పోద్దండి, 4 గంటలకి నాకు గంటకో 1,00,000 4 లక్షలు లాస్ అయిపోద్దండి నేను చర్చికి రావాలంటే. అయినా చర్చికి వస్తావా? 4 గంటలు లాసిపోయి 4 గంటలు చర్చికి రాకుండా మానేసి, ఫెలోషిప్ మానేసి 4 లక్షలు సంపాదించి 40,000 చర్చికి ఇచ్చేస్తావా కానుక? ఏది దీవెన? చర్చిలో గడపడం ప్రయారిటీయా, బయట పని చేసి చర్చికి కానుక పంపడం, దీవెన పంపడం, ఆశీర్వాదం పంపడం బహుమతియా? ఏది ప్రయారిటీ? సో ఆ ప్రయారిటీస్ నిజంగా నీ హృదయంలో దేవుడు ప్రయారిటీ, దేవుని సహవాసం నాకు ప్రయారిటీ అనేటువంటి జ్ఞానం నీకు రాకపోతే నువ్వు చేసేటువంటి ప్రతి పని కూడా బలహీనమైన పనిగా మారిపోద్ది. అలాంటి బలహీనమైన పనులన్నిటినీ మనం ఏం చేయాలో జాగ్రత్తగా ఆలోచించండి. ఆ పరిస్థితులన్నిటినీ మనం సరిచేసుకునేటట్లు నేర్చుకోవడానికి ప్రయత్నించేద్దాం. అయితే ఇప్పుడు సమస్య ఇక్కడ వస్తుందండి. ఏంటనంటే, మరి ఎక్కువగా అలాంటి పనులు జరుగుతుండేటప్పుడు నిన్ను రోజు ఏదైనా ఒక పరిస్థితుల్లో, ఏదైనా ఫెలోషిప్లో నువ్వు మంచి సహవాసం చేయడానికి వెళుతూ ప్రేమ చూపిద్దామని, ఎవరితో గొడవ పడకుండా అందరితో కలుసుకుందామని, అందరితో కలుపుకుందామని, అందరితో కూడా జ్ఞానంగా పనిచేద్దామని నువ్వెంత ప్రయత్నం చేసినా నీ మీద కామెంట్స్ వస్తే వెళ్తారా, మానేస్తారా? నీ వెనకాతల బ్యాక్ బైటింగ్ ఉంటే, మాట్లాడుతూ ఉంటే మీరు వెళ్తారా ఫెలోషిప్కి, మానేస్తారా? సమ్ నెగిటివ్ వర్డ్స్ మీ గురించి మాట్లాడితే వెళ్తారా, మానేస్తారా? మీ పక్క వాళ్ళకి చెప్పండి, ఏం చేస్తారు మీరు? మీ అభిప్రాయం వాళ్ళకి చెప్పండి, ఏముంది? వెళ్ళాలనిపిస్తుందా, మానేస్తారా? నెగిటివ్ మాట, మీరు వినకూడని మాట మాట్లాడేస్తున్నారు, ఏమనిపిస్తుంది అప్పుడు? మాటలు పడుతున్నా వెళ్తారా? ఎంతమంది వెళ్తారు మాటలు పడుతున్నా సరే? ఏదో ఒకసారి ఏదో తెలియకుండా అంటారు, 2 సార్లు అనుకుంటే మరి 3ఓసారి ఇంక ఎక్కువ అయిపోతూ ఉంటుంది. ఖచ్చితంగా డబుల్ కామెంట్స్ వచ్చేస్తాయి, డబుల్ మీనింగ్ మాటలు వచ్చేస్తూ ఉంటాయి. సిగ్గుండదు వీడికి, ఎంత ప్రైజ్ లాడండి అంటారు. వెనకో మాట వదిలేసి ముందు ప్రైజ్ లాడండి. అలాంటప్పుడు నీకు నిజంగా వెళ్ళాలనిపిస్తుందా, మానేయాలనిపిస్తుందా సహవాసం? వెరీ గుడ్. రెండో విషయం, ఆర్థిక ప్రయోజనాలు నష్టపోతున్నా ఫెలోషిప్లో ఆనందించగలవా? ఆర్థిక ప్రయోజనాలు ఇందాక 4 లక్షల గురించి చెప్పినట్టు, ఒకరోజు పనికి వెళ్తే నాకు 1000 రూపాయలు వస్తాయి, కానీ ఆ ఒకరోజు ఫెలోషిప్ చేస్తే నేను కానుకతో సహా నా దగ్గర 1000 రూపాయలు రాకపోగా నా జోబులో 200 పోతాయి. 100 ఛార్జీలు, 100 కానుక. ఏం చేయను? ఆర్థిక నష్టం పోతూ కూడా నేను ఆత్మలో ఆనందించడానికి ఫెలోషిప్కి నేను రాగలనా? దేవుని సహవాసానికి రాగలనా? అంటే నీకు సెలవు పెట్టే అవకాశం ఉంటే చెప్తున్నా, అది నీ చేతి పనిని బట్టి. రాగలమా, మానేస్తామా? ఏం చెప్పండి మీ పక్క వాళ్ళకి. నీకు 1000 రాదు, ఉన్న 200 లాసు, కానీ ఫెలోషిప్కి వెళ్తాను. మాటలు పడుతూ ఉంటాను ఒక పక్క, మాటలు పడుతూ ఫైనాన్షియల్ లాస్ కూడా నేను యాక్సెప్ట్ చేయగలుగుతానా? నెంబర్ 3, నేను అక్కడికి వెళ్తుంటే నేను అందరితో ఫ్రెండ్లీగా ఉంటున్నాను, కానీ అందరూ నాకు ఎవర్షన్గా మారుతున్నారు, తెగిపోతున్నాయి సంబంధాలన్నీ. నేను దేవుణ్ణి నమ్ముకున్నందుకు నా ఇంట్లో వాళ్ళు నన్ను వదిలేశారు, నా బంధువులు నా దగ్గర రావట్లేదు. నేను ఫెలోషిప్లోకి వెళ్ళి అందరూ క్రీస్తులో ప్రేమ, క్రీస్తులో సహోదరులు అంటే పాటలు పాడేటప్పుడు ప్రేమ అన్నారు. తీరా నేను వెళ్తే ఏ ప్రేమ లేదు అక్కడ. ఎవరి దగ్గరికి వెళ్తే వాళ్ళే మొహం ఇలా నవ్వేస్తున్నారు, పక్క నుంచి వెళ్ళిపోతున్నారు. ఎవరు నన్ను పట్టించుకోవట్లేదు, ఎవరు నన్ను కలుపుకోవట్లేదు, ఎవరు నన్ను రిసీవ్ చేసుకోవట్లేదు. ఎన్ని రోజులు వెళ్తున్నా నాకు పాస్టర్ గారు ఫెమిలియర్ అయిపోయారు, పాస్టర్ అమ్మ గారు బాగా పరిచయం అయిపోయారు, కానీ ఎవరూ నాకు సంబంధించిన నన్ను ఎన్రోల్ చేసుకోవట్లేదు, నన్ను నా ఓన్ చేసుకోలేకపోతున్నారు, నా లోపలికి నన్ను తీసుకోలేకపోతున్నారు. ఎందుకు మరి నేను వెళ్ళాలా, మానేయాలా? అక్కడికి వెళ్తాం ఉపయోగమా, నష్టమా?
ముఖ పరిచయాలు ఉన్నాయి. ఇంచుమించు సంవత్సరం అయిపోయినా కూడా ముఖ పరిచయాన్ని దాటి ఏ పరిచయానికి నన్ను వాళ్ళు నా తాలూకా వాళ్ళుగా నన్ను తీసుకోలేకపోయారు. నాకు ఎప్పుడు తెలిసిందేనంటే, రీసెంట్గా వాళ్ళ ఇంట్లో గృహప్రవేశం జరిగినప్పుడు చర్చిలో వాళ్ళు చాలామంది వెళ్ళారంట. వాళ్ళు మాట్లాడుకుంటే నాకు తెలిసింది. నన్ను పిలవలేదు అందొక ఆవిడ. అప్పుడు అర్థమైంది, ఇదేంటి సంవత్సరం తర్వాత ఈ కార్యక్రమానికి చర్చ్ అంతా అటెండ్ అయితే, వివాహానికి వాళ్ళందరినీ పిలిస్తే ఈ వ్యక్తి ఎందుకు పిలవలేదు అని అంటే, ఆమె నాకు పరిచయం లేదని చెప్పేసిందట ఈవిడ. వీళ్ళు అడిగారట, ఆ సిస్టర్ ఏరి అని అంటే, ఆవిడ మనకు పరిచయం లేదు కదండి, ఆవిడ చర్చకు వస్తున్నారు ఈ మధ్య అంటే సంవత్సరం నుంచి వస్తున్నారు. ఆయన మనకి ఎప్పుడూ అంత టచ్లో లేదు కదా, మనం ఫ్రంట్ బ్యాచ్ కదా. ఒకటి ఫ్రంట్ బ్యాచ్, ఒకటి మిడిల్ బ్యాచ్, ఒకటి లాస్ట్ బ్యాచ్, ఒకటి కుర్చీలు బ్యాచ్, ఒకటి మేడ మీద బ్యాచ్, ఒకటి రూమ్ బ్యాచ్. ఏం బ్యాచీలు ఈ బ్యాచీలు? కాటన్ చీర, సిల్క్ చీర, పాలిస్టర్ చీర, పట్టు చీర లాగా ఏవో బ్యాచ్ అంట. సో అందుకని మాకు పరిచయం లేదండి, అందుకని మేము అంటే మేము వస్తున్నామంటే అన్నను బట్టి వస్తున్నాం కానీ అందరి కోసం వస్తున్నాం ఏంటి అందంట ఒక ఆవిడ. వీళ్ళు ఒక అన్న బ్యాచ్ ఇది. సో ఏదో ఒక దానికి వాళ్ళు ఫెలోషిప్కి అటెండ్ అవుతూ వాళ్ళకి సంబంధాలు పెంచుకోవాల్సిన సందర్భాల్లో సంబంధాలు తెగిపోతూ ఉంటే నువ్వు దేవుని మందిరంలోకి సహవాసం కోసం వస్తావా? తెగిపోతూ ఉంటే వస్తావా? నెంబర్ 4, నీ జీవితంలో ఆధిక్యత కానీ పరిస్థితుల మధ్యలో నీకున్నటువంటి ఆ మర్యాద కూడా కోల్పోయావు అనుకోండి. అప్పటి వరకు మనకి కొన్ని సామెతలు ఉంటాయి. ముందొచ్చిన చెవుల కంటే వెనకాతలు వచ్చిన కొమ్ములు ఏమవుతాయి? వాడిగా ఉంటాయి. సంవత్సరాల సీనియారిటీ నీకున్న మధ్యలో వచ్చి కొంచెం అనే వాళ్ళకి ప్రయారిటీ పెరిగిపోతూ ఉంటాయి మందిరాల్లో, సహవాసాల్లో, సేవకుల దగ్గర. అలాంటప్పుడు వాళ్ళు కొమ్ములతో పొడుస్తారు. అప్పుడు లోపల వాళ్ళు ఏమవ్వాలి? బయటికి పోవాలి. దగ్గరున్న వాళ్ళకి ఏమవుతాయి? అవి గట్టిగా పొడుచుకుని నొప్పులు వచ్చి రక్తాలు కారుతాయి. ఎవరికి చెప్పుకోలేరు, ఎందుకంటే సీనియర్. అన్నిటికీ ఒక పక్క మాటతో పొగుడుతూ ఉంటాడు, చేతులతో తోస్తూ ఉంటాడు బయటికి. ఈ పొడుచుకునే వాళ్ళు ఎక్కువైపోతారు. అంటే నీ ప్రఖ్యాత కోల్పోయావు, నీ మర్యాద కోల్పోయావు, నీ గౌరవం కోల్పోయావు, నీ ఆధిక్యత కోల్పోయావు. అయినా నువ్వు దేవుని మందిరంలో దేవుని సహవాసం కొరకు సంతోషంగా ధైర్యంగా దేవుని కొరకు వచ్చేస్తారా? ఫెలోషిప్కి వచ్చేస్తారా? ఏమంటే ఈ కారణాలు మీకు ఏమనిపిస్తున్నాయి? వెళ్ళాలనిపిస్తాయా, మానేయాలనిపిస్తుందా? ఇప్పుడు మీకు 2 ఆప్షన్స్ ఇస్తాను. నెంబర్ 1, ఆఫ్లైన్ ఆరాధన, ఆన్లైన్ ఆరాధన. ఏది ఇష్టపడతారు? ఆఫ్లైన్ ఆరాధన అంటే చర్చి మానేయడం, ఆన్లైన్ ఆరాధన అంటే ఆన్లైన్లో ఉండడం. ఏం చేస్తారు? ఈ 2 ఆప్షన్స్ మీరు వాడుకోవచ్చు. చర్చికి రావద్దు, వస్తే ఈ గొడవలను ఉంటాయి. ఎక్కడి నుంచి చేయొచ్చు? అప్పుడు ఫోన్పే, గూగుల్ పే విన్నాం కాబట్టి ఇవ్వచ్చు. ఏ పే లేకపోతే ఏమీ ఇబ్బంది లేదు, ఇంకా హ్యాపీ, ఫ్రీ. దేవుడు వాక్యం ఫ్రీ, సంతోషంగా మనం ఎక్కడైనా ఉండొచ్చు. ఎవడో అడగడు. ఈయన చర్చిలో, ఈయన టీవీలోంచి దానిలోకి రాడు, యూట్యూబ్లోంచి బయటికి పిలవడు, ఏముండదు కదా అసలు. హాయిగా ఎక్కడో కూర్చొని విన్నామా అంటే విన్నాము. నీకు నచ్చినప్పుడు కట్టేయచ్చు, నచ్చినప్పుడు పాజ్ చేయొచ్చు, నచ్చినప్పుడు తోసేయచ్చు, బుర్రలు లాగేయచ్చు, నీకు నచ్చినట్టు తినేసి మొత్తానికి విన్నాం అనిపించుకోవచ్చు. ఫెలోషిప్ ఉందా? ఈ ఆన్లైన్ ఆఫ్లైన్లో నువ్వు వెళ్ళిపోయి ఈ ఫెలోషిప్ డైరెక్ట్గా యేసు ప్రభు కోరుకున్న ఒక వ్యక్తితో ఒక వ్యక్తికి సహవాసపు పరిచర్య కోరుకున్నటువంటి విధానాన్ని సంఘంగా కూడుకున్న మానద్దన్న హెచ్చరికకు మనం ఎంత ఎక్కువగా తీసుకోవడానికి ఇష్టపడతాం. నిజంగా మనందరికీ ఇష్టమా? ఇంత ప్రాబ్లమ్స్లో ఇష్టమా? కష్టం. నాకు కూడా మీకులాగే అనిపించింది, కష్టమే అనిపించింది. బట్ నేను మీకు కొన్ని సూత్రాలు చెప్పాలి, కొన్ని సులువులు చెప్తాను. ఆ సులువులు మీరు ఎలా ఉంటుందో మీకు చెప్పండి. 1 కొరింథీ పత్రిక 11వ అధ్యాయం 17వ వచనంకి రండి. 1 Corinthians 11 verse 17 to 19. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం నుంచి మీరు కూడా తీయండి అన్న, తీసి చూడండి. మీకు ఈ ఆజ్ఞను ఇచ్చుచు మిమ్మును మెచ్చుకొనను, మీరు కూడి వచ్చుట ఎక్కువ కీడుకే గాని ఎక్కువ మేలుకు కాదు. నేను కూడా ఇలాగే అనుకోవచ్చా మిమ్మల్ని? ఫెలోషిప్కి మీరు రావడం వల్ల నాకు కరెంటు బిల్లు దండగా, ప్లేసు దండగా, ఫుడ్ దండగా, వాటర్ దండగా, ఆ టాయిలెట్లోకి మళ్ళీ మేము వెళ్ళలేకపోతున్నాం కంపు దండగా, పార్కింగ్తో తిట్లు తినలేకపోతున్నాం దండగా, ఈ చెప్పులు ఎక్కడ పెడతారో మీకు తెలీదు, ఎక్కడ వదులుతుందంటే అక్కడే వదులుతారు, ఏ ఇంటి దగ్గర ఎవడు చెప్పులు వేసుకెళ్ళిపోతున్నారో తెలీదు, మీతో పెద్ద దండగా. మేలుగా కీడుగా ఫెలోషిప్? ఆ క్లింగ్ సౌండ్ తీయండి. ఏంటి ఆ మేలుక కీడుక ఆ సమస్య? మీరు కూడి వచ్చుట మేలా కీడా? ఏమనిపిస్తుంది? మాట్లాడరే, సైలెంట్ అయిపోతారేంటి? మాకు సంబంధం లేదన్నట్ట, మేము అలాంటి వాళ్ళం కాదన్నట్ట. సరే, మీరు ఆలోచించండి. ఇప్పుడు పౌలు గారు బాధపడుతున్నటువంటి విషయాన్ని మళ్ళీ కొంచెం ముందుకు వెళ్దాం.
మొదటి సంగతి ఏమనగా అంటే ఫస్ట్ ఏంటంటే అది మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు కలవని వినుచున్నాను. ఇదేంటి సంఘంగా కూడుకోడు మానద్దని చెప్పి ఫస్ట్ చర్చిలో ఏమున్నాయంట? అసలు చర్చిలో కక్షలేటి? ప్రేమ కదా, దేవుడు ప్రేమించాడు కదా, మనం కూడా బాగా ప్రేమించేవారుగా ఉండాలి కదా. ఈ సంఘంలో కక్షలు ఉంటాయని కొరింథీయులకి చెప్తున్నాడు. ఉంటాయా ఉండవా? మీ పక్క వాళ్ళు అడగండి, ఏమైనా ఉన్నాయా అని. ఎవరి మీద ఉన్నాయా? మీలో ఏమున్నాయి? కక్షలు. నేను అనలేదు, కొరింథీయులు పౌలు గారు చెప్తున్నారు. మీలో ఏమున్నాయి? కక్షలు. కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. అంటే ఒప్పుకోవాల్సి వస్తుంది. ఆయన చెప్పుడు మాటలేం కాదు, గ్రహించిన మాటలే అవి. ఈ ఉన్నాయి ప్రాబ్లం ఉందని ఆయన కన్ఫర్మ్గా చెప్పుకుంటున్నాడు. ఆ కన్ఫర్మేషన్ ఏంటి? మీలో కక్షలు ఉన్నాయి, ఈ విషయం నేను నమ్ముతున్నాను. ఇప్పుడు అలాంటి కక్షలు కలిగినటువంటి ప్రదేశము మనుషులు చర్చిలో కూడుకుని ఉన్న వాళ్ళకి చెప్తున్నాడు ఇక్కడ. చర్చిలో ఉంటాయా ఉండవా? నేను రాజకీయాల గురించి మాట్లాడలేదండో. నువ్వు వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం, బీజేపీ, కూటమా, పవన్ కళ్యాణ్ అంటలా. నీకు ఇంకొకటి మీద పడని ప్రాబ్లం ఏదైనా ఉంటే అది కక్ష. నేను ఒక చర్చిలో చూసిన విషయం ఏంటంటే, ఒక చర్చ్ కాదులేండి, నిజం చెప్పేస్తాను, మన చర్చిలోనే వాళ్ళిద్దరూ ఒకే కుటుంబం, అక్క చెల్లెళ్ళు. అన్నయ్య, అక్క, చెల్లి, ముగ్గురు. అన్నయ్య వస్తే ఇద్దరు చెల్లెళ్ళు రారు, ఈ ఇద్దరు చెల్లెళ్ళు వస్తే అన్నయ్య రాడు, పెద్ద ఆవిడ వస్తే చిన్నది రాదు. ఈ ముగ్గురికి ట్రయాంగిల్ ఏంటంటే, ఏ వారం ఎవరు వస్తారో మరి వాళ్ళు బొమ్మ బొరుసు వేసుకుంటారో ఏటో తెలియదు, కానీ లేకపోతే వాళ్ళు వాచ్మెన్ వాళ్ళు డ్రైవర్ వెళ్ళి కుప్పందించేస్తాడు. ఇవాళ మా మేడం గారు డ్రైవింగ్కి చర్చికి వెళ్తున్నారంటే అలా అయిపోతారు. ఈ ముగ్గురు ఏ రోజు ఎప్పుడు వస్తారో తెలియదు. వాళ్ళ ఇంట్లో కార్యక్రమం అయింది, ముగ్గురు ఉన్నారు అక్కడ. నాకు షాకు, నేనే వాక్యం చెప్పాలి, ముగ్గురికి పాస్టర్ నేనే. ఒకళ్ళు వస్తే ఒకళ్ళు రారు. వెళ్ళి ఈ వాక్యమే తీశాను. మన పాస్టర్లం కాదేటి, కర్ర దొరికినప్పుడే కదా పాము కనపడినప్పుడే కదా కర్ర పట్టుకోవాలి. తీసి మీలో కక్షలు ఉన్నాయని నేను మాట్లాడుతున్నాను అని అంటే, మాకు అసలు అలాంటి ఏమి లేవు అన్నాడు అడుచి. ఎరా పెద్ద పాప ఉన్నాయా అని అంటే, అదేటన్నయ్యా మనకాడ ఏటుంటాయి అన్న. మీ ఇద్దరికి లేవా? మరి మీకేమైనా ఉన్నాయమ్మా ప్రాబ్లమ్ చిన్న పాప అని అంటే, నో ఐ డోంట్ హ్యావ్ నథింగ్. ఇంతకీ మీరు ముగ్గురు ఎప్పుడు చర్చికి రారండి అంటే, చర్చ్ గురించి మాట్లాడకండి, మా ఇంట్లో మాకు ప్రాబ్లమ్స్ ఉండవు, చర్చ్కి వస్తే మాకు ప్రాబ్లమ్స్ పెరిగిపోతాయి అంట. ఏదో వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లం ఇంటి దగ్గర ఒప్పుకోవడానికి వాళ్ళ అమ్మ ఉంది, వాళ్ళ నాన్న ఉన్నాడు కాబట్టి వాళ్ళు నటిస్తున్నారు. కానీ మందిరంలోకి వచ్చేటప్పుడు మాత్రం వాళ్ళు ఒకళ్ళనొకళ్ళకి ఆవేశాలు. నేను ఖచ్చితంగా నుంచోబెట్టి అడిగితే, ఆ చిన్న పాప లేదంది కాబట్టి దాన్ని పిలిచి అడిగితే, ఆ పాప అలా ఆయన ఇద్దరు ఏమన్నా తెలుసా అండి, ఆ చెప్పిన మాట నాకు ఇప్పటికీ ఆశ్చర్యమైంది. మీరు ఏ వాక్యం చెప్పినా మా పెద్ద కోసమే అన్నట్టు వినపడుతుందండి అంత. అది చిన్నదానికి ఏమి వినపడుతుందంటే, అన్నయ్య ఏది చెప్పినా మా పెద్దక్కే, ఆ పెద్దక్కకి ఏమనిపిద్దంటే వాళ్ళ అన్నయ్య కోసమే చెప్తున్నాడు అన్నట్టుందట. మీరు ఫ్యామిలీస్ని టచ్ చేస్తారు కదా పాస్టర్ గారు, అసలు మీరు చెప్పినవి ఎలా ఉంటాయంటే, మా ఇంట్లో జరుగుతుంది మీరు వినేశారు, రాత్రి మీకు ఎవడో చెప్పాడు, మీరు ఆన్లైన్లో చూస్తూ మాతో మాట్లాడేస్తున్నట్టు ఉంటుంది చర్చిలో. ఇక్కడ చాలామందికి లేదు ఇలాంటి ఫీలింగ్, అందరికి అలాగుందా? మీ ఇంట్లో ఏమవుతుందో ఆ రామాయణం ఇక్కడ వస్తున్నట్టే ఉంది కదా, ఏంటి దీన్ని ఇలా చూసేస్తున్నాడు అనేసి. ఆ ప్రాబ్లం వల్ల అండి మేము ఒకరినొకరు ప్రేమించుకోలేకపోతున్నాం సార్. చర్చిలో ఫేస్ చూడాలంటే మాకు చాలా కష్టంగా ఉంటుంది. అందుకే ఈడొస్తే నేను ఆన్లైన్లో చూస్తాను, నేను ఆఫ్లైన్లో ఉంటాను. సరే, ఈయన చెప్తున్నాడు అలాంటి కక్షలు ఆవేశాలు. చదువునా, మీలో కక్షలు కలవని వినుచున్నాను, కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. మీలో యోగ్యులైన వారెవరో కనబడినట్లు మీలో భిన్న అభిప్రాయములు ఉండక తప్పవు. భిన్న అభిప్రాయాలు వచ్చేటప్పుడు మీలో ఎవరు కనపడతారట? యోగ్యమైన వాడు ఎవడో కనపడతాడట. ఉండక మానవు, కక్షలు ఉంటాయి. సమాధానంగా ఉండాలని ప్రయత్నం చేస్తాం, సమాధానవర్తనులుగా ప్రేమను పంచుకోవాలని వాక్యం చెప్పుకుంటాం, వాక్యానుసారం జీవించడానికి ప్రయాసపడతాం. కానీ హెచ్చుతగ్గులు భేదాభిప్రాయాలు అనేవి ఉండక మానవు. వాక్యము వెల్లడి ఎగుడుతోడనే ఖచ్చితంగా వెలుగు బయటకు వస్తుంది, చీకటిని బయటకు తోలుతూ ఉంటుంది. మనమేమో చీకటిని ఆకర్షించి వెలుగుని చూడకుండా మారిపోతూ ఉంటాం. ఈ బలహీనత, ఈ భిన్నాభిప్రాయాలు మనం ఎంత వద్దన్నా మనలోనే చాలామందికి చాలా రకాలుగా ఏమవుతూ ఉంటాయి, కొట్టుకుంటూ ఉంటాయి. మొన్న ఒక ఆయన అంటా ఉన్నాడు వెనకాతల నుంచి, ఏమండి వాక్యం ఎప్పుడు ఆ కుర్చీలో కూర్చొని అమ్మాయే చదవాలా?
అంటే నేనన్నాను, ఏమండి మీ ఇంట్లో ఎవరైనా చదువుతారా అని సార్ అంటే, మా ఆవిడ చదువుతుందండి కానీ ఆవిడ కింద కూర్చోలేదు అని సార్. ఆవిడ ఎందుకు కుర్చీలో అదేంటండి పిల్లని కన్నది, ఆపరేషన్ అయ్యింది, బెడ్డర్ ఎత్తుకుని చచ్చుకొచ్చి కింద నెల కూర్చోబెడతాం అందుకని కుర్చీ వేసాను అని అంటే, మా ఆవిడ కూడా కుర్చీ వేయండి, మా ఆవిడ కూడా వాక్యం చదువుద్ది, కాకపోతే ఏసీ ఎదురుగా ఉండాలి మా ఆవిడ అంది. నీ క్రైటీరియాలు నీ కండిషన్స్కి ఇప్పుడు నీ అభిప్రాయం ఉండడం వల్ల ఇప్పుడు నేను ఇప్పుడు ఈ అమ్మాయిని మార్చి సిస్టర్ గారు మీరు రండి, లేదా బ్రదర్ నువ్వు చదువు, లేదా ఇంకోటి చదువు అని ఈ ఆ భిన్నాభిప్రాయాలు ఉండక మానవు, ఖచ్చితంగా ఉంటాయి. ఏదో ఒక దాని మీద ఏదో ఒక విషయంలో ఇప్పుడు ఇక్కడ కూర్చుని మేము మా ఆడపిల్లలందరూ మామూలు కనబడుతున్నారు నవ్వుతానే, లోపల లేవా మంటలు లేవా? ఆ పిల్ల మీద మంట లేదా మీకు? లేదా? ఎప్పుడు హర్దీపే కూర్చోవాలా? మంచి కుర్చీలో కూర్చుంటాడు, మాకు కూర్చోవద్దా? లేదు మీకు మంటలు లేవు ఉంటాయి. ఆ మాత్రం దానికి నేను నా హర్దీప్ నేను నా బిడ్డని కోల్పోను. నేను మిమ్మల్ని ఎలా ప్రేమించాలో నాకు తెలుసు, నా ప్రేమలో నిష్కపటంగా ఉండాలో చూసుకో. ప్రతి ఒక్కళ్ళు దాని కొరకు అంటే ఫెలోషిప్కి నువ్వు ఎంత ప్రయారిటీ ఇస్తావో అంత పెయిన్ కూడా నువ్వు ఫేస్ చేయాలి. అక్కడ సేవకుడా, విశ్వాస, పక్కన పొరుగువాడా, సంతోషించేవాడా, కుటుంబమా కాదా, దట్స్ ఇమ్మెటీరియల్. యూ హ్యావ్ టు ఫేస్ ద పెయిన్, తప్పదు, భరించాలంతే. ఖచ్చితంగా చెప్తుంది. యోగ్యుడు ఎవడో బయటపడతాడండి, మీలో ఆ రిఫైన్డ్ క్వాలిటీ బయటకు వస్తుంది వెన్ ద అపోజిషన్ కమ్స్. అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు మీలో యోగ్యుడు ఎలా బయటపడతాడో చెప్తాను. ఫెలోషిప్కి నువ్వు ప్రయారిటీ ఇస్తే ఎవడేమనుకుంటే నాకు అనవసరం, నాకు దేవుని పని ముఖ్యం. ఆ పిల్లడు ఆ మాట అన్నాడు. అతని యోగ్యత అది, కాబట్టి అక్కడ కూర్చోడానికి అతను అర్హుడు, ఆ పని చేయడానికి అతను యోగ్యుడు. ఆ పని విషయంలో అతని నైపుణ్యతను దేవుడు దీవిస్తాడు. ఎందుకు? ఎవడేమనుకుంటే నాకు అనవసరం, నేను చేస్తున్న పని దేవుని పని. కానీ నేను ఎవరితో భేదం పెట్టుకోను, నేను ఎవరితో విభేదం చేయను, ఎవరికో నా ప్రేమను చూపించుకోవడం మానుకోను, నేను వారితో నా సంబంధాన్ని తెంచుకోను. నా ఎన్హాన్స్మెంట్ ఆఫ్ లవ్ ఎప్పుడు కూడా ఎన్లార్జ్ అవుతూనే ఉంటుంది, ఎక్స్టెండ్ అవుతూనే ఉంటుంది. ఇది దేవుని ఉద్దేశం. ఫెలోషిప్లోకి వచ్చేటప్పుడు అది కావాలి. నన్ను ఎవరో పట్టించుకోలేదు, నన్ను ఎవరో పలకరించట్లేదు, రైట్, నిన్నెవరో పలకరించలేదు. నువ్వెంతమందిని పలకరించావు? నువ్వెంతమందిని పట్టించుకున్నావు? నువ్వెంతమంది దగ్గరికి వెళ్ళావు? నువ్వెంతమందితో మాట్లాడావు? ఎంతమంది సహవాసానికి నువ్వు కనపరుచుకోవడానికి ప్రయత్నం చేశావు? అంటే మమ్మల్ని ఎవరు పట్టించుకుంటారు, మై కాటన్ చీర మంచిది, నీది కాటన్ చీరే, కాటన్ చీర వాళ్ళ దగ్గరికి వెళ్ళు. ఏదో ఒకటి ఎత్తుకోవాలి కదా. నీ యోగ్యత బయటపడాలంటే ఏం చేయాలి? నీ టాలెంట్ ప్రదర్శిద్దాం అనుకుంటే తప్పు. సహవాసంలో టాలెంట్లు లేవు, బైబిల్ అదే చెప్తుంది. మీ ప్రేమ చూపుటకును, సత్కార్యములు చేయుటకును, పురుగొల్పుకుంటకును, హెచ్చరించుకుంటుకు, అంతేగాని నీ టాలెంట్ ప్రదర్శించి ప్రజలందరి మధ్యలో గొప్ప గొప్ప విషయాలు యాశాలు ఏమని కాదు. అసలు నీ రిచ్నెస్ ప్రదర్శించడం, నీ ఫ్రాగ్నెన్స్ని చూపించడం, నీ టాలెంట్ని చూపించడం, నీకు ఎబిలిటీని చూపించడం, నీకున్నటువంటి పరపతిని చూపించడం, నీ పరివారాన్ని చూపించడం, నీ కుటుంబాన్ని చూపించుకోవడం, అసలు నథింగ్. చర్చిలో అవేం సంబంధం లేదు. అవంతా కూడా పాపులు కూడుకున్న పెద్ద సభ. చర్చ్ అంటే పెద్ద పాపులు కూర్చున్నటువంటి పరిశుద్ధ సభ అంతే. ఇక్కడ దీనికి ఇంకో డిగ్రీలు ఏం లేవు, మీరేం పెట్టుకోకండి. అది మాది పెద్ద సభ అన్నాడు, పెద్ద పాపుల సభ అన్నాను నేను. లక్షలాదిగా ఆరాధిస్తున్నారు. అవును, పాపులు ఆరాధిస్తారు. పరిశుద్ధులు, నీతిమంతులు దైవికంగా ఎప్పుడో కొనిపోతారు. మనందరం పాపులం, మనం ఇంకా పరిశుద్ధపరచబడడానికి సంఘంలో సహవాసంగా కూడుకుంటున్నాం. సో జ్ఞాపకం చేసుకుందాం. రెండో విషయం చెప్తాను. 2 కొరింథీకి రండి, 11వ వచనం. 2 కొరింథీ 11వ అధ్యాయంకి రండి, 13వ వచనం. ఏలయనగా అట్టి వారు క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకొని వారై ఉండి దొంగ అపోస్తలులను మోసగాండ్రగు పనివారునై ఉన్నారు. ఇది ఆశ్చర్యము కాదు. సాతాను తానే వెలుగుదూత వేషము ధరించుకున్నాడు కనుక వాని పరిచారకులను నీతి పరిచారకుల వేషం ధరించుకొనుట గొప్ప సంగతి కాదు. వారి క్రియల చొప్పున వారికి అంతము కలుగును. ఇంతకీ ఇది ఎవరి గురించి చెప్తున్నాడో తెలుసా? సంఘములో చేరిపోయినటువంటి క్రీస్తు యొక్క అపోస్తుల వేషము ధరించుకున్న దొంగ మోసగాళ్ళైన అపోస్తులైనటువంటి పని వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు. చర్చ్ అంటే అందరం కూడుకొని దేవునిని ఆరాధిస్తూ, ఏక మనసు కలిగి దేవునికి స్తుతిస్తూ, దేవునికి వాక్యాన్ని వింటూ, పశ్చాత్తాపడుతూ, మారు మనసు పొందుకుంటూ, ప్రభు బలంలోకి వచ్చి దేవుని రూపంలోకి, సారూప్యంలోకి, స్వభావంలోకి రావడానికి హృదయపూర్వకంగా ఒప్పించబడుతూ, దానికేమో ఒక్కొక్కలేమో మెయిన్ మెసేజీ, టేబుల్ మెసేజీ, ఇంటికి వెళ్ళే మెసేజ్, ఇంటికి వచ్చే మెసేజ్, నాకు 4 మెసేజ్లు చెప్పుకుని ఎన్ని తిప్పలు పడినా సంఘంలో చేరేటువంటి దేవుని యొక్క వాక్యంతో మనందరూ ఎన్ని చేసుకున్నా ఆ ప్లేస్లో ఎవరున్నారట? దొంగ అపోస్తులు, మోసగాండ్రు, సాతాను పరిచారికులు, నీతి పరిచారికుల వేషం వేసుకున్నారంట. చర్చ్ అంతా ఎలాంటి వాళ్ళతో ఉంది? అందుకే మీరు ఒక విషయం అర్థం చేసుకోండి.
స్కూల్కి వెళ్ళేటప్పుడు పిల్లలందరూ డిసిప్లైన్డ్గా వెళ్తారు. బెల్ కొట్టిన తర్వాత ఇంటి బెల్ ఎలాగెళ్తారు? లాంగ్ బెల్ అయినప్పుడు ఎలాగెళ్తారు బయటికి? సైలెంట్గా వెళ్తారా? ప్రిన్సిపల్ అక్కడ నుంచున్నా, ఈ పీటీ సార్ అక్కడ కర్రట్టుకుని నుంచున్నా వాళ్ళకి ఎలా ఉండదు, ఓ అనుకుని పరుగులు పెట్టుకుని బయటకు వెళ్తారు. చర్చి బయట పరుగులు ఎత్తుకుంటూ తిరుగుతారు. చర్చిలోకి ఎలాగొత్తారు చెప్పండి? ఇమ్మానుయేలు దేవుడు, ఒక్కొక్కడు ఇమ్మానుయేలే, దేవుడు తోడుగా సైలెంట్గా వచ్చేస్తాడు. చర్చిలో నుంచి వెళ్ళిపోయిన తర్వాత సోమవారం నుంచి శనివారం వరకు కాలేజీలో ఎలా ఉంటాడు? అక్కడ ఉంటుంది విశ్వరూపం. ఏం కావాలో ఏం అనుభవిస్తున్నాడో ఎవరికీ తెలియదు. అక్కడ పాస్టర్ గారు ఉన్నా కూడా హాయ్ బ్రో చిల్ అంటాడు. భాష అక్కడది. కాలేజీలో ఏమనంటే రోమాల్లో ఉంటే రోమాల్లో ఉండాలి కదా అంటాడు, అంతే. కాబట్టి అక్కడ మనం మూసుకుని వచ్చేయాలి మాస్క్ పెట్టుకుని. ఇక్కడికి వచ్చేటడికి ప్రైజ్ లార్డ్ బ్రదర్, ఎంత పరిశుద్ధుడు. మనం కూడా ఏం మాట్లాడడానికి లేదు, కటింగ్ కూడా మార్చేస్తాడు ఇక్కడికి వచ్చేటడికి. నీ జీవితం దొంగ అపోస్తుల భేదం కలిగించే వేషాలు వేసుకుని మోసగాండ్రుతో నిలబడినటువంటి సహవాసం అవుతుందట. అలాంటి మోసగాళ్ల సహవాసంలో దొంగ అపోస్తులు వేషం వేసుకున్నటువంటి పరిస్థితుల్లో సాతాను పరిచారికులు, నీతి పరిచారికులు వేషం వేసుకుంటే అలాంటి సంఘాల్లో మనుషులు ఉంటున్నారా లేదా? జనం ఉంటున్నారా లేదా? బోల్డేస్ మంది వెళ్తున్నారా లేదా? దేవుని వాక్యమునకు వ్యతిరేకమని తెలిసినా వాళ్ళు చెప్తున్నటువంటి ప్రదేశంలో ఏదైతే మాకు అనవసరం భయ్యా, వాడు ఏం చెప్పుకుంటే మాకు అనవసరం, మేము పాస్టర్ని చూడట్లేదు, వింటున్నాం, మాకు నచ్చితే తీసుకుంటాం, లేకపోతే లేదు, ఆడు ఏం వేషాలు అయితే మనకెందుకు అనుకుని మనం కొన్ని చోట్లకి వెళ్ళి కూర్చుని సెటిల్ డౌన్ అవ్వట్లేదా? అంటే దేవుని యొక్క ఫెలోషిప్కి ఎందుకు రావాలి అన్నది మనకి ఇంపార్టెన్స్ అయితే, ఆ రావడమే తప్పు అని తెలిసినా కూడా మనం వెళ్ళడం మానట్లేదు. నా బాధ అది వెళుతున్నదే తప్పు. వెళుతున్నది తప్పు అయినప్పటికీ కూడా దానిలో మనం ఏమాత్రం భయపడకుండా ఆ పనిని మనం ఆస్వాదించగలుగుతున్నాము, దానిలో దేవత్వం ఉందని చెప్పి చర్చికి వెళ్తున్నాము అని అంటే మనం ఫెలోషిప్ చేసి దేవుని యొక్క ఉద్దేశానికి వెళ్తున్నామా, అటెండెన్స్కి వెళ్తున్నామా? దేనికి వెళ్తున్నట్టు? ఒక సామెత చెప్తాను, మనం అందరం అర్థం చేసుకుంటాం. బాగా గొడవ అవుతుంది ఇంట్లో. అతను అన్నాడు, నేను యేసు ప్రభుని నమ్ముకోవడం వల్ల నువ్వు బతికిపోయావు, ఏమైనా నా కనుక కోపం రేపేవనుకో యేసు ప్రభుని బయటికి వెళ్ళమని చెప్తాను అన్నాడు. ప్రకటన గ్రంథం చదువుతున్నాను నేను. ఆయన మాట్లాడకుండా బయటికి వెళ్ళిపోతాడు, తలుపు బయట ఉండి కొడతాడు, ఈలోపు నేను నిన్ను కొడతాను, తీస్తాను తలుపు. ఆయన వస్తాడు, తర్వాత నేను సైలెంట్ అయిపోతాను. ప్రభుకి చెప్తాను, ప్రభు నువ్వు బయటికి వెళ్ళావు కాబట్టి నేను కొట్టాల్సి వచ్చింది మా ఆవిడ్ని, నువ్వు లోపలికి వచ్చావు కాబట్టి నేను ప్రేమిస్తాను, హాస్పిటల్ తీసుకెళ్తాను అన్నాడు. ఆవిడ సైలెంట్ అయిపోయింది. అసలు వీడికి ఎంత వాక్యజ్ఞానమో కదా. ఆవిడ సైలెంట్, ఎందుకంటే చెప్పింది ఎలాగైనా చేతడీడు. చర్చిలోనేమో పరిశుద్ధుడు, ఇంటికి వస్తేనేమో సాతాను. నీతి వేషం వేసుకోవడం అంటే ఇవే, దొంగ వేషాలు వేయటువంటి ఇవే, భక్తి వేషాలు వేయటువంటి ఇవే. దీన్ని ఏమంటాడు దేవుడు? వేషధారనేమండు. దానికి ఇంకేదో దేవుడి డిగ్రీకి పోయే ఉంటాయి, మన భాష అది. ఏది వేషధారి, ఇంకేవో దారులు. దేవుని పద్ధతిలో నువ్వు ఏ ఫెలోషిప్కి వెళ్తున్నావు? క్రీస్తు సమాజపు శరీర నిర్మాణానికి వెళ్తున్నావా? ఆ దొంగ అపోస్తుల పరిచర్యలో చేరిపోయావా? ఇప్పుడు ఆ వ్యక్తి ఆ వేషాలు వేస్తుంటే ఆ భార్య సైలెంట్ అయిపోయి ఆయన చెప్పిందల్లా చేస్తూ ఓ మాట చెప్పింది, నువ్వు వెళుతున్న దగ్గర నేర్చుకుంటుంది ఇదేనా నీకు నేర్పుతున్నారు? ఇదేనా నీకు తెలిసిన యేసుప్రభు భక్తి? ప్రకటన గ్రంథం చదువుతున్నావు, ఇదేనా యేసుప్రభు నేను చేయమన్నది అని ఆమె అడుగుతుంటే ఆయన ఏమంటాడంటే, ఆయన ఏం చెప్తే నాకెందుకు, నేను చెప్తున్న బైబిల్ ఇదే అన్నాడు. ఇదొక రకం. మరొక రకం, ఆ చెప్పేవాడే నీతి వేషం ధరించుకున్న సాతానుగా మారిపోయాడు. అప్పుడేం చేయగలవు? నువ్వు మోసపోతావు, నువ్వు నష్టపోతావు. నీ వ్యక్తిగత జీవితంలో అవతల వ్యక్తి యొక్క బోధ, అతని యొక్క జీవితం, అతని యొక్క పరిచర్య యొక్క జీవిత విధాన లక్ష్యం నీకు సరిగా అర్థం కాకపోతే ఆ నీతి పరిచారకుని వేషం వేసుకున్న సాతాను నిన్ను వెంబడిస్తావు. నీకు అర్థం కాదు ఆ విషయం. సాతాను ధనాపేక్ష కలిగి ఉంటాడు, సాతాను మోసం చేస్తూ ఉంటాడు, మనుషుల్ని మభ్యపెడతా ఉంటాడు. అతని భాషా చమత్కారంతోనూ, అతని జ్ఞానంతోనూ, అతని ఆలోచనతోనూ, భాషతోనూ మరొక రకంగా మిమ్మల్ని చీట్ చేసి తప్పు విషయాలపై విత్తుతాడు. విత్తుతున్నది దేవుని వాక్యమే, కానీ విత్తుతున్న వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని మీ మనసులోకి తిప్పుతాడు. అప్పుడు ఆటోమేటిక్గా మీరు క్రీస్తు యొక్క పరిచర్య యొక్క విధానంలో బయటకు వెళ్ళిపోతారు. ఆ పరిశుద్ధతలోనికి మీరు రారు.
తప్పులోకి జారిపోతారు. ఈ మాట అదే చెప్తున్నాడు. ఇక్కడ ఇంత రకాలైనటువంటి అపార్థమైనటువంటి పరిస్థితులు కలిగి ఉంటే మీరు పరిశుద్ధతలోకి ఎలా మారుతారు? నీకు ఫెలోషిప్ దేనికి? ఇప్పుడు సహవాసం దేనికి? కార్యక్రమాలు నడిపించుకోవడానికా? క్రీస్తు యొక్క ప్రేమలో వేరుపారడానికి కాదా? మరి క్రీస్తు యొక్క ప్రేమలో ఎత్తెంతో, బరువెంతో, లోతెంతో, పొడవెంతో తెలుసుకోవడానికి నీ దగ్గర ఏం లేదా? మెజర్మెంట్ ఏం లేదా? మరి నువ్వు యేసుప్రభు గురించి మాట్లాడితే ఎలా? యేసుప్రభు గురించి కొన్ని పనులు చేస్తారంటే ఎట్లా? యేసుప్రభు గురించి నువ్వు పెద్ద పెద్ద ఆర్భాటపు కార్యక్రమాలు చేస్తారంటే ఎన్ని దొంగ వేషాలు కదా, తప్పు కదా. అలాంటి పరిస్థితుల్లో సహవాసం ఉంటే ఇందాక నేను చెప్పినట్లు ఆ ఫెలోషిప్లో వాడు ఎలాంటి వాడైనా అనవసరం. పాస్టర్ గారి బోధ నాకు అనవసరం, కానీ నాకు ఫెలోషిప్ అవసరం. ఫెలోషిప్లో నా సహోదరులు తప్పు చేస్తే నేను సరిచేస్తాను, నేను హెచ్చరిస్తాను, నేను బలపరుస్తాను, నేను పురుగొల్పుతాను, నేను నేర్చుకుంటాను, నేను సంపాదించుకుంటాను, నేను మాత్రం ఆ ఫెలోషిప్కి వెళ్తాను. ఎంతమంది ఉన్నారు? ఇలాంటి తప్పుడు మనుషులు బతికే ప్రదేశంలో ఎంతమంది నేను చెప్తున్నటువంటి ఉద్దేశాన్ని నడిపించడానికి దేవుని మందిరంలో చేరుతారు? ఆర్ యూ సీరియస్? వెళ్ళేవాళ్ళున్నారా? మనం ఏమనుకుంటాం? మొన్న ఒక ఆయన అడుగుతున్నాడు, పాస్టర్ గారు సంవత్సరంలో ఏ రోజు మీరు కానుకలు తీసుకుంటారా అన్నాడు. ఇదేం డైలాగ్ రా బాబు, ఎప్పుడు వినలేదు నేను ఏ రోజు దాని గురించి నేను మాట్లాడనండి. ఎవరిచ్చినా నేను కాదనను. నేను ఎప్పుడు కూడా డబ్బులు అడగను, డబ్బులు బోధ చేయను, డబ్బులు ఇవ్వాలని చెప్పను, డబ్బుతో ఈ పనులు చేయగలం అని నేను చెప్పను, ఈ పనులు జరుగుతున్నాయి లేకపోతే ఇంత అవసరం ఉంది ప్రార్థన చేయండి అనే వేషాలు కూడా వెయ్యను. మనుషులు ఎదుట నా అవసరతలు తెలియచేయకూడదని ఒక నీతిమంతుడైన దైవ సేవకుడి దగ్గర నేను నేర్చుకున్నాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చేతులెత్తి దేవుని వైపు చూడటం తప్ప డబ్బుల గురించి ప్రార్థన చేయడం కూడా నాకు తెలియదు. ప్రభు పని నాకు ఎలా చేయాలో నాకు అర్థమైంది, నేను ఆ పనిలో చేసుకెళ్ళిపోతున్నాను. ఆహా, బాక్స్ లేదట నిజమేనా అని. ఇప్పుడు మీకు ఎంక్వైరీ చేయాల్సిన విషయం కన్నా వచ్చి చూసుకుంటే బెటర్. ఉందా లేదా, ఇస్తే ఎలాగా, ఎందుకు, ఎప్పుడు, ఎలాగా, ఇవన్నీ మీరు తర్వాత మాట్లాడుకున్నాను. అంటే ఏం లేదు బ్రదరు, ఎక్కడికి వెళ్ళినా ముందు బాగానే ఉంటున్నారు, ఆ తర్వాత డబ్బు 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 సంపి తినేస్తున్నారండి. అందుకే నేను కొంచెం మిమ్మల్ని ముందే ఎంక్వైరీ చేసుకుని వద్దాం అనుకుంటున్నానంట. నువ్వు నన్ను కాదు ఎంక్వైరీ చేయాల్సింది, వచ్చి చూడుడి. ఇప్పుడు వచ్చిన తర్వాత అతనికి లక్ష్యం ఏంటి చెప్పండి? సహవాసం కోసమా, డబ్బు విషయంలో మనసు ప్రశాంతంగా ఉండడం కోసం వస్తున్నాడా? దట్స్ ఆల్. యువర్ రాంగ్ కాన్సెప్ట్. నువ్వు చర్చకు వస్తున్నది రాంగ్ మోటివ్. నీకు ఒక సమస్య విడుదల పొందుతున్నావు అని చెప్పి మందిరంలో కూర్చోడానికి రాకూడదు. ఆ సమస్యలు విడుదల చేసే దేవుని సహవాసంలో ఉన్న నా జనముతో నేను సహవాసం చేయడానికి రావాలి. ఈ ఫెలోషిప్ ఇంకా చాలామందికి అర్థం కాల. చాలామందితో మనం చేయలేం. అంటే సేవకుడు కుటుంబము పక్కకు పెట్టండి, నీ సహవాసం అంతటిని దగ్గరికి రాగలిగితే ఆటోమేటిక్గా క్రీస్తులో పరిపూర్ణమైన శరీరంలోనికి మనం నడిపించబడతాం. మూడో విషయం చెప్తాను. ఒకసారి రండి. ఎప్పుడైనా నీ దేవుని మందిరంలోకి వెళ్ళే కొద్దీ, పరిచర్యలు నడిచే కొద్దీ నీ ఫ్యామిలీ, నీ చిల్డ్రను, నీ రిలేషన్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. వాళ్ళు చెడ్డ పనులు చేస్తున్నారు, జారిపోతున్నారు, తప్పుడు పద్ధతుల్లోకి వస్తున్నాయి. ఎక్కడో కొంచెం బాగా డ్రిఫ్ట్ అవుతుంది. మీకు కావాల్సినంత ఆ ఎడిఫికేషన్, ఆ సమృద్ధికరమైనటువంటి ఆ అభివృద్ధిని మీరు పొందలేకపోతున్నారు, ఆత్మీయ క్షేమాభివృద్ధి పొందలేకపోతున్నారు. ఫెలోషిప్లో పిల్లలు సఫర్ అవుతున్నారు, రిలేషన్స్ సఫర్ అవుతున్నాయి, మీ మధ్యలో పీస్ అండ్ అండర్స్టాండింగ్స్, హస్బెండ్ అండ్ వైఫ్ మధ్యలో కరకలాడుతుంది. అలాంటి పరిచర్యను నువ్వు ఫెలోషిప్లో కంటిన్యూ చేయగలవా? ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, నేను ఇందాక ఆఫ్లైన్ ఆన్లైన్ అనే పదాలు వాడని చూసారా? మీకందరికి ఎక్కడ కంఫర్ట్గా ఉంటుందంటే, ఇప్పుడు నేను ఎవరిని మీకు వీడియోలో యూట్యూబ్ చూసారనుకోండి, నేను మీతో డైరెక్ట్ ఇంటర్ఫేస్ అవ్వగలనా? అవ్వలేను. నాకు మీకు సంబంధం ఏమైనా ఉందా? లేదు. మీరు ఎప్పుడైనా నాకు సంబంధించిన విషయాలు ఏమైనా కలుపుకొని చూడగలరా? వెనక బ్యాక్ ఎండ్లో చూడలేరు. కాబట్టి అది ఆత్మీయంగా కనబడుద్ది. ఈ జూము, గూగుల్ మీటు, ఈ స్కైపు, ఈ సహవాసాలు మనకి ఫేస్ ఎండ్లో కనపడుతున్నటువంటి విషయాలను బట్టి వాళ్ళ ఆత్మీయతను మనం చాలా చక్కగా చూడగలుగుతాం. కానీ బ్యాక్ ఎండ్లో వాళ్ళు చేసే క్రుయాలిటీస్ నీకు తెలుస్తాయా? తెలియదు కదా. కానీ మనం అది పరిశుద్ధమైన దానిని బట్టి, మనం పొందుకునే దాన్ని బట్టి నీకు లాభం ఉండొచ్చు. కానీ డెఫినెట్గా విత్తుతున్నటువంటి వ్యక్తి యొక్క అంతరంగంలో ఉన్నటువంటి ఆ బలహీనతను కప్పిపుచ్చుకోవడానికి యేసుప్రభుని వాడుకునే కొద్దీ అతని ఎఫెక్ట్ అంతా, ఆమె ఎఫెక్ట్ అంతా, ఆ జనము యొక్క ఎఫెక్ట్ అంతా నీ మీద పడుద్ది, నీ పర్సనల్ లైఫ్ మీద పడుద్ది. అందుకు యేసుప్రభు వారు నువ్వు ఎక్కడో ఉండి ఇంకో పద్ధతిలో చేయలే, అందరూ కలిసి ఫెలోషిప్ చేయమని చెప్పాడు. దట్ ఈజ్ వాట్ ద చర్చ్. ప్రపంచం చచ్చిపోయే పరిస్థితుల మధ్యలో ఆఫ్లైన్ పెట్టాడు కానీ, ఈ ఆన్లైన్లోకి వచ్చి చూసుకోమన్నాడు కానీ, బతుకుతున్నటువంటి సమాజంలో నేను ఫెలోషిప్ చేయలేకుండా ఇలాంటి ఈ ఆన్లైన్లు ఎంటర్టైన్ చేయకూడదు.
అవి అవసరానికి వాడుకోండి. పరిస్థితుల మధ్యలో రేపొద్దున ప్రమాదకరమైన సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు దాన్ని వాడుకోండి. కానీ దానికి ఎడిక్ట్ అవ్వకండి. దానికి ఎడిక్ట్ అవ్వడం వల్ల మీ పర్సనల్ లైఫ్లో ఫెలోషిప్ ఎఫెక్ట్ అవుతుంది, మీ కుటుంబాలు నష్టపోతాయి. సంఘము యొక్క దేవుని యొక్క ఉద్దేశము పరిపూర్ణంగా ఉందో అది మీ పిల్లలు మీ సంబంధాలు ఎఫెక్ట్ అవుతూ ఉంటే దానికి దూరంగా ఇలాంటి ఎడిక్షన్స్లోకి ఈ ఆన్లైన్ పరిచర్యలోకి మనుషులు చేరుతూ ఉంటారు. ఇట్ ఈస్ నాట్ ద గాడ్స్ విల్. నువ్వు ఖచ్చితంగా నువ్వు ఫేస్ టు ఫేస్ వస్తే నీ బలహీనతలు అంటూ ఒకడు కనపడతాడు. అరే ఇలా ఉండకూడదని వాక్యం వినపడది. అరే ఇలా ఉండాలి అని ఒక వ్యక్తి కనపడతాడు. అరే ఇలా చెయ్యాలి అని ఒక ఉపదేశం వినపడద్ది. ఇలా చదివేటప్పుడు ఈ మాట నీకు అర్థమవుతుంది. అరే ఇలా ఉండాలా, అయ్యో మా పిల్లలు ఇలా చేస్తున్నాం తప్ప, అయితే ఇలా పెంచాలా, నేర్చుకుంటావు ఈ ఫెలోషిప్. అక్కడ వ్యక్తి ఎవరో తెలియదు, మనిషి ఎవరో తెలియదు, మెసేజ్ ఉంటుంది, కనపడతా ఉంటాం. ఈ ఆఫ్లైన్ జరిగించేటువంటి బయట పరిచర్య ఖచ్చితంగా స్లోగా నీకు వ్యక్తి అనే దురభిమానం మీద, సంస్థ అనే దురభిమానం మీద, నా అనే ప్రత్యక్ష అభిమానం మీద బలహీనమైపోతాం. తద్వారా ఏమవుతుందో తెలుసా, దేవుని యొక్క సంఘము యొక్క ఉద్దేశం చెడిపోద్ది. అది అవసరం. ఇప్పుడు మీరు అడగచ్చు, బాబు ఎక్కడ మంచి చర్చలు ఉన్నాయని నన్ను మమ్మల్ని చర్చకి వెళ్ళమంటావు, మాకెక్కడ చర్చకి వెళ్ళినా ఇదే గొడవ, ఈ పేచి పెంట పడలపడుతున్నాం, ఈ తలనొప్పొద్దు, మేమేదో ప్రశాంతంగా వెళ్తున్నాం కదా, ఇలా ఉండొచ్చు కదా, ఇలా చేయొచ్చు కదా. నీకు అక్కడ అర్థం అవ్వాల్సింది, నీకుండేటువంటి అక్కడ సమస్యను నేను సాల్వ్ చేస్తానని చెప్పలా. పౌలు చెప్తున్న సంఘంలో ఆ సమస్యలన్నీ ఉన్నాయి. పౌలు ప్రారంభించినట్టు ప్రారంభ పరిచర్య, తొలి పరిచర్యలో సంఘాలు గొడవలు ఇవి. కొరింథీ సంఘం అంటే ఫస్ట్ తయారైనటువంటి సంఘం ఇది. ఇలాంటి సంఘాలలోనే, ఇలాంటి పరిస్థితుల మధ్యలోనే ఆయన జ్ఞానంగా వాటిని హెచ్చరించుకుంటూ, బుద్ధి చెప్పుకుంటూ, నడిపించుకుంటూ, ప్రేమించుకుంటూ సంఘాన్ని ఇలా ఫెలోషిప్ చేయండిరా అని చెప్తుంటే, ఈరోజు నువ్వు అదే కారణం చెప్పి నువ్వు వేరే తప్పుదారిని వెతుకుతానంటావేంటి? ఇంకో తప్పుదారిలోకి వెళ్తావు కదా. కాబట్టి ఏ ఫెలోషిప్లోకి వెళ్తున్నా దాని చేత నోర్చబడినప్పుడు, కూర్చబడినప్పుడు, కుదల్చబడుతున్నప్పుడు, నిన్ను నలగొడుతున్నప్పుడు, బ్రేక్ అవుతున్నప్పుడు, కరకరలాడుతున్నప్పుడు నువ్వు అర్థం చేసుకోవాలి, నేను నా ఎక్స్టెండెడ్ ఆఫ్ లవ్, నా ప్రేమ యొక్క పరిపూర్ణతను వ్యక్తపరుచుకునేటువంటి ఆ ప్రదేశంలో ఆ వ్యక్తులతో సంబంధాన్ని నేను ఎప్పుడూ తెంచుకోను. లెట్ ఇట్ బి, క్రష్ అవని చూద్దాం, నేనేం చేయాలో చేద్దాం. అంతేగాని వెళ్తాను, కూర్చుంటాను, మాట్లాడను, చూడను, కళ్ళు మూసుకుంటాను, ఆత్మలో తన్మయించేసినట్టు ఇనేస్తాను. ఆ ఆత్మలో, అన్ని ఆత్మలోనే, నిద్రలో అన్ని జోగిపోయి అయిపోయిందా, ఆమెన్ అనగానే పక్కోడు కదుపుతాడు, ఆమెన్ అనగానే అప్పుడు ఆమెన్. ఏంటి నీ పరిచర్య? నీ వల్ల లాభం ఏంటి, ఉపయోగం ఏంటి? సో ప్రతి వ్యక్తి వలన సంఘంలో ఉపయోగం లేకపోతే నిన్ను మందిరంలోకి తీసుకురాడు, నిన్ను దేవుని కుటుంబంలో చేర్చాడు. దేవుని యొక్క రాజ్యంలోనికి చేర్చడానికి ముందు దేవుని సంఘంలో చేరుస్తాడు. దేవుని రాజ్యంలోకి వెళ్ళడానికి గవిని సంఘము. గవినిలోకి వచ్చిన తర్వాత క్రీస్తు శరీర రక్త మాంసాల ద్వారా, దేవుని జీవవాక్యము ద్వారా, సహవాసము ద్వారా సంపూర్ణం చేయబడాలి. ఇది నియమము. కాబట్టి ఈ నియమాన్ని మనం ఎంత జాగ్రత్తగా ఆ ఫెలోషిప్ని కాపాడుకునే స్థాయికి ఉండాలో మనం ప్రయత్నం చేయాలి. ఒకవేళ అదేంటి ప్రదేశంలో, అలాంటి పరిస్థితుల్లో ఏమైనా నీ జీవితంలో ఉంటే ఎంతైనా సరిచేసుకుని అధికమైన ప్రాధాన్యత నా ఫెలోషిప్కి ఇస్తానో అనుకోగలుగుతామా? లేకపోతే దాన్ని పాయింట్అవుట్ చేసి ట్రిగర్ అవుట్ చేస్తామా? ఇది తప్పు, ఇతను తప్పు, ఇతను తప్పు, ఈమె తప్పు, ఈమె తప్పు, ఈమె తప్పు అని ఏం చేస్తాం? పాయింట్అవుట్ చేస్తామా? మన ప్రాధాన్యతను పెంచుకుంటూ వెళ్తామా? ఇక్కడ చేసే విషయం చెప్తాను. బహుశా ఇక్కడ ఎవరైనా సహవాసం యొక్క ప్రాముఖ్యతను తక్కువగా పెంచి నువ్వు ఇంకేదైనా పద్ధతిలో దాన్ని చేస్తే జాగ్రత్త. ఎవడేమనుకుంటే అనవసరం, డోంట్ కేర్, నేను ఇలాగే ఉంటాను అనండి ఒకసారి, ఏమవదు. ఎవడేమనుకున్నా డోంట్ కేర్, నేను యేసుప్రభులాగా ఉంటాను అనండి. ఏంటి తేడా? ఫస్ట్ది ఎవడేమనుకున్నా డోంట్ కేర్, నేను నాలాగే ఉంటాను. నెక్స్ట్ది ఎవడేమనుకున్నా డోంట్ కేర్, నేను యేసులాగే ఉంటాను. యేసు ఏం చేస్తాడు ఫెలోషిప్లో కొన్ని వాళ్ళని? ఎలా యేసు తన హృదయపూర్వకమైన ప్రేమను ఎలా పెంచుతాడు, పంచుతాడు, ఎలా రిసీవ్ చేసుకుంటాడు, ఎలా దాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేస్తాడు? హౌ జీసస్. మీరు ఎలా చేయట్లేదో చూసుకోండి. ఇప్పుడు మీరు అలా చేస్తున్నారా? పోనే మనం అలాంటి ప్రేమను వ్యక్తపరుస్తున్నామా? అంటే ఇక్కడ ప్రమాదకరమైన అంచు ఏంటంటే, వాట్సాప్లో నెంబర్లు ఉంటే ఆ నెంబర్లతో నానా తలనొప్పులు తెచ్చుకోవడం కాదు. ఫెలోషిప్ ఈజ్ నాట్ బిట్వీన్ ద ఫోన్స్, బిట్వీన్ ద హార్ట్స్. నీ హృదయంతో, శరీరంతో జరగాల్సిన సంబంధం ఫోన్లో పెంచకండి, అదంతా అవుట్ ఆఫ్ లైన్. సో మనము మన ప్రేమను యేసుక్రీస్తు లాగే చేస్తాను, లాగే పెంచుతాను, లాగే పంచుకుంటాను, లాగే నేను విశాలపరుచుకుంటాను,
నాకు సహవాసం ఇంపార్టెంటు. ఎంతమంది ఉన్నారు? ఇక్కడ అర్థం ఏంటంటే, చర్చికి ఎందుకు వెళ్తున్నాం రా అని అడిగితే 3 పనులు చెప్తారు. 1, మా ఇంట్లో ఏమైనా శుభకార్యం చేయితే పాస్టర్ గారు రావాలి. 2, ఎవడైనా చచ్చిపోతే మా పాస్టర్ గారు సమాధికి లెటర్ ఇవ్వాలి, పాతిపెట్టాలి. 3, ఏమైనా బాగోపోతే మా ఇంటికి వచ్చి నూనె రాసి ప్రార్థన చేసి పోవాలా. ఈ 3 ఉంటే చర్చికి వెళ్తే చాలు. ఎస్ ఆర్ నో? ఈ 3ంటికి డబ్బులు ఇస్తే వచ్చేవాళ్ళు ఇంతమంది ఉన్నారు. మీ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటారు. మీరు దారి ఇవ్వాలే కానీ కుమ్మేస్తారు. పెద్ద పెద్ద చర్చలు కూడా దారికి వచ్చేస్తాయి, డౌటేం లేదు, మెంబర్షిప్ కట్టేయమని. నీ హృదయము విశాలపరచబడే స్థాయికి, దేవుని యొక్క ప్రేమను పంచే స్థాయికి, దేవుని ప్రేమలో నేను ఇతరులతో కలిసి జీవించే ఆ క్రీస్తు యొక్క సహవాసానికి మీరు పురుగొల్పుకోవడానికి, హెచ్చరించుకోవడానికి, సత్కార్యాలు చేయడానికి సమయం దొరికే కొద్దీ మరి ఎక్కువ చేయండిరా అనంటే, నేను చర్చికి ఆన్ టైం వాక్యం టైంకి వస్తాను, వాక్యం ఆమెనైన టైంకి గెంతులు వేసుకుని పైకి పారిపోతాను. నాకు ఇంకే సంబంధం లేదు, ఎవరికే సంబంధం లేదు. ఇక్కడ చాలామందికి చర్చికి వెళ్దాం రండి అంటే, చర్చికా, దే ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ వర్డ్ అట్ ద సేమ్ టైం ఫెలోషిప్. 2 ఇంపార్టెంట్ కాదు. మరి ఏంటి ఇంపార్టెంట్? అదే ఓటీటీలో రాత్రి 12 గంటలకు సినిమా వస్తానండి, 12 గంటలకు వెయిట్ చేస్తాడు. సినిమా ఎప్పుడు పెట్టేస్తాడా చూసేద్దాం, రాత్రి చూసి తెల్లారి నిద్రపోదాం. అంటే ఒక ఆసక్తి దేని వైపు నిన్ను నడిపిస్తుందో, దేవుని ప్రేమలోనికి నిన్ను వేరుపారనివ్వకుండా చేస్తుందో నువ్వు తెలుసుకోగలగాలి. ఏది ప్రాముఖ్యమైనది? అందుకే వాక్యానుసారమైన జీవించడానికి నువ్వు ప్రయత్నం చేసే కొద్దీ వాక్యంలో ఉన్న సహవాసానికి నువ్వు ఎంత విలువ ఇవ్వాలో హెచ్చరిస్తుంది. ఆ వాక్యానికి నేను పరిపూర్ణమైన హెచ్చరికకు లోబడి నేను ఆ ఫెలోషిప్కి ప్రయారిటీ ఇచ్చి తీరాలి. ఒక యవనస్తుడు రీసెంట్గా దేవుని యొక్క వాక్యాన్ని చేత పట్టబడ్డాడు. వర్డ్కి అడి బ్రెయిన్ని దేవుడు పట్టుకున్నాడు. ఆత్మ వాక్యంతో టచ్ చేయబడింది. వాడు ఒక మెసేజ్ వినేసి 1 అవరు ఆ రాత్రంతా మెసేజ్లు వింటానే ఉన్నాడంట. ఒకదాని తర్వాత మెసేజ్ వింటున్నాడు. వింటూ వాడు అన్నాడు, ఇన్ని సంవత్సరాలకి నేను ఏదైతే కోరుకుంటున్నానో ఆ రకమైనటువంటి మాట నాకు దొరికింది. కాబట్టి ఈ రోజంతా నేను నిద్రపోకుండా దాన్ని చూసినా నేను దాని విలువను ఆనందించగలుగుతున్నాను. ఆ సహవాసం నాకు దొరికింది. దేవునితో సంబంధాన్ని ఒక వాక్యం నన్ను కలుపుతుంది, ఆ అనుబంధాన్ని నాకు తెలియజేస్తుంది. కాబట్టి నేను ఈ రాత్రి నా నిద్రను త్యాగం చేయడానికి నేను ఇష్టపడుతున్నాను. ఇతడికి వాక్యము, మరొకడికి సినిమా, మరొకడికి లోకం, మరొకడికి స్నేహం, మరొకడికి ఇంకేదో బలహీనత. ఏది నీ ప్రయారిటీ? దేవుని వాక్యంతో నువ్వు ఎంత ఎక్కువైతే పట్టబడతావో ఆ ఫెలోషిప్కి, ఆ ఎక్స్టెన్షన్కి నీ హార్ట్ అంత ఉబలాట పడాలి, అంత పరిచర్యకు విశాలపరచబడాలి. అట్లాని పాపానికి తావు ఇవ్వకూడదు, లోకానికి చోటు ఇవ్వకూడదు, శరీరానికి ఉపయోగపడకూడదు. నీ హృదయ గ్వాంఛలకు మనిషిని, బలహీనతను, పరిస్థితిని, పరిచర్యను వాడుకోకూడదు. ఎందుకంటే ఆ దొంగవారు నీతి అపోస్తలుల బోధనగా వాళ్ళు శరీరాన్ని మార్చుకున్నారంట పరిచారికులు. అలాంటి పని చేయకూడదు. అంటే ఎలాంటి పరిస్థితుల్లో మనము మన సహవాసానికి ఎంత ఎక్కువ విలువిస్తామనేది మనం ఆధారపడాలి. నిజం చెప్తాను, నీకు చర్చి వల్ల బెనిఫిటా, చర్చికి నువ్వు బెనిఫిటా? మీ పక్క వాళ్ళని అడగండి. నీ వల్ల నీ చర్చికి బెనిఫిటా, చర్చి వల్ల నీకు బెనిఫిటా? వాట్ ఈస్ దట్ ఆన్సర్? నేనేమన్నా కానీ మీరు మీ ఫోన్లో నుంచి నాకు మెసేజ్ పెట్టండి. మీ చర్చ్ గ్రూప్లో ఉన్నారు కదా, దానిలో మెసేజ్ పెట్టండి. నాకు చర్చ్ బెనిఫిట్ అయితే చర్చ్ బెనిఫిట్ అయ్యింది, లేదు నాకు చర్చ్ బెనిఫిట్ అయిందంటే నీకు చర్చ్ బెనిఫిట్, లేకపోతే చర్చ్ వల్ల నాకు బెనిఫిట్, ఏదైతే అది. యు గివ్ యువర్ కామెంట్. నీ హృదయంతో మోసం చేసుకోకుండా బతుకు. నీ హృదయంతో మోసం చేసుకోకుండా బతుకు. ఇక్కడ నీ పరిచర్యలు నాకు బెనిఫిట్ కాదు, నువ్వు చేస్తున్నది యేసు శరీరానికి. లెట్ మీ క్లియర్ యువర్ మైండ్స్. మీ బెనిఫిషియల్ ఆఫ్ మీ మినిస్ట్రీస్, మీరు ఏమి హెల్ప్ చేస్తున్నారో, ఏ పరిచర్య చేస్తున్నారో అది మీరు ఆలివ్ గ్రీన్కో లేక ఒక మినిస్ట్రీస్కో మీరు చెయ్యరు. మీరు ఏ సంఘంలో చేసినా మీరు యేసు ప్రభుకే చేస్తున్నారు ఆ పరిచర్య, యేసు అనే సంఘమునకు చేస్తున్నారు పరిచర్య. కాబట్టి పరిచర్యను మీరు లాభసాధకంగా చూడకండి, ప్రభువుకి మీరు ఏ రకమైన లాభంగా అప్పగించబడుతున్నారో చూసుకోండి. అప్పుడు చెప్పండి, నాకు చర్చ్ బెనిఫిట్ అయింది, లేదా నేను చర్చ్ బెనిఫిట్ అయ్యాను. మన తమ్ముడు చెప్పాడు, అనియా నేను మీ చర్చిలో జాజ్ వాయిస్తానని. మాకు లేదురా అన్నాను. అదే ప్యాడ్స్ అన్నాడు. మాకు లేదురా అని అంటే డబ్బాలు ఉన్నాయిరా నా దగ్గర అన్నాడు. అవేనా ఈ మధ్యనే నేర్చుకున్నానని. నువ్వు చర్చి ఎక్కడ నేర్చుకున్నావు అంటే చర్చిలోనే నేర్చుకున్నాను. ఆడికి ఆనందం ఏంటంటే వేరే చర్చిలోకి వెళ్ళాక డ్రమ్ములు కొట్టడం వచ్చేసింది. ఇప్పుడు నా చర్చికి వచ్చి డ్రమ్ములు ఖాళీగా ఉంటే కొట్టేస్తాను అంటాడు. నేను మేము పాటలు పాడేంత టైంకి
మీరు డ్రమ్ములు కొట్టేంత టైంకి నువ్వు రావు కదరా అని అంటే అన్న మధ్యలో మీరు మెసేజ్ మధ్యలో పాట పాడిన అన్న కొట్టేస్తాను. వాడు ఆనందం ఏంటి? హీ వాంట్ టు సర్వ్ ద గాడ్ ఆర్ సర్వ్ హిమ్సెల్ఫ్. వాడి టాలెంటు చర్చిలో వాడు అంతేనా? సంఘానికి ఏమైనా సేవ అది? సంఘానికి ఏమైనా పరిచర్య? ఏం చేస్తున్నాడు? ఇప్పుడు చెప్పండి, మనం చేసే చాలా పరిచర్యలలో చాలా కొన్ని పరిస్థితులు ఉంటాయి. అలాంటి పరిస్థితుల మధ్యలో మనం చేసేటువంటివి దైవికమైన దేవుని పక్షమైన పరిచర్య సహాయములా, లేకపోతే మన బెనిఫిట్ కోసం మనం వాడుకునేటువంటి కొన్ని పరిస్థితుల మధ్యలో పరిచర్యలు అయి ఉంటాయా? అలాంటి దగ్గరే మనము ఎలాంటి బలహీనుడమో దేవుడు మనల్ని చూస్తూ ఉంటాడు. అలాంటి దగ్గర దేవునికి ఇష్టమైన పరిణితికి తగినట్లుగా మనం మార్చడం దేవుని యొక్క చిత్తం అయ్యింది. మరి ప్రార్థన చేద్దాము, ప్రభుని అడుగుదాము. ఏంటి సహవాసం యొక్క నిజమైనటువంటి ప్రయాసం నేను పట్టుకుంటున్నానా లేదా? దేవుని యొక్క సంఘంలో ఉండే పరిచర్యలకు ఎలాంటి పరిస్థితులున్నా నేను పట్టుకుని నిలబడగలనా లేదా? దేవుని సహాయంతో దాన్ని ఎలా గెలవాలి అనేది ప్రభుని అడుగుదాం.